Good morning, everyone. This is our first session. Thanks for joining. The everyday session morning 7:15 కి ఉంటుంది. 7:15 to 8:45. And demo నేను already ఛానల్ అప్లోడ్ చేశాం. You can see that in our channel playlist. సో ఇక వీడియోస్ అన్ని ఇక్కడే వచ్చేస్తాయి. అదే ఒకే లింక్. ఈ లింక్ లోనే సారీ ఈ లింక్ లోనే మనకు ప్రతి సెషన్ అప్లోడ్ అయిపోతుంది. ప్రతిరోజు యూ కెన్ సీ దట్ హియర్. అండ్ ఎవరైనా కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ. అన్ని అప్డేట్స్ అక్కడే ఇస్తాం. ఇక్కడ ఇక్కడ లింక్ ఉంది కదా, సో యూ కెన్ క్లిక్ దిస్. యూ కెన్ ఓపెన్ ఇట్ ఇన్ అవర్ మొబైల్ ఆల్సో. సో ఈ వాట్సాప్ లింక్ పైన క్లిక్ చేయండి. యూ కెన్ జాయిన్ అవర్ కమ్యూనిటీ. ఓకే. అండ్ స్లాక్ ఇన్వైట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. కొంతమంది ఆల్రెడీ పేమెంట్ చేసేస్తున్నారు. వాళ్ళందరికి స్లాక్ ఇన్వైట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ప్లీజ్ జాయిన్ ద స్లాక్ యాజ్ వెల్. ఒకసారి మీ మెయిల్ చెక్ చేయండి. మెయిల్లో ఇన్వైట్స్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్ దట్ కమ్యూనిటీ అండ్ లాగిన్ అవ్వచ్చు. లాగిన్ యూ కెన్ చెక్ ఇన్ ద లాగిన్ ఆల్సో. యూ కెన్ యాక్సెస్ అవర్ ప్లాట్ఫామ్. So today is first session. Okay. So ఈ రోజు ఏం డిస్కస్ చేద్దామంటే లైక్ SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అండ్ దెన్ వాటర్ఫాల్ మోడల్ వర్సెస్ అజైల్ ప్రాసెస్ వర్సెస్ DevSecOps. DevSecOps అయినా DevOps అయినా, సో ఐ మీన్ ద సేమ్. ఓకే. DevOps, DevSecOps డిఫరెంట్ అని ఫీల్ అవ్వద్దు. ఎంటైర్ కోర్స్ అవర్స్ ఇస్ DevSecOps. బట్ జనరల్ గా డెవాప్స్ అని అంటుంటారు ఎవరైనా కూడా. DevSecOps అని స్పెషల్ గా ఎవరు చెప్పరు. ఓకే. అండ్ వాట్ ఈస్ DevOps అనేది మనం డిస్కస్ చేద్దాం ఫర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో. అండ్ ఫైనల్ గా వి స్టార్ట్ విత్ లైనక్స్. ఓకే. సో ఎనీవన్ వాంట్స్ టు టెల్ వాట్ ఈస్ DevOps? Please raise your hand if you want to say something about what is DevOps. Satyavani, please. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూజువల్లీ జనరల్ గా నేను ఈ క్వశ్చన్ అడుగుతుంటాను ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా, బికాస్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ఫీలింగ్ అబౌట్ DevOps. ఎస్ సత్యవాణి, యూ కెన్ సే సంథింగ్ అబౌట్ వాట్ ఈస్ DevOps. You can unmute. Vishnu Priya, you want to say what is DevOps? Hi, good morning. DevOps is a culture. అది ఒక కల్చర్, ఒక మన థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకొని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కి అండ్ మన ఎఫిషియన్సీని పెంచుకోవడాన్ని DevOps అంటారు. ఎలా పెరుగుతుంది ఎఫిషియన్సీ? ఆటోమేషన్ తోటి క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ మానిటరింగ్, టెస్టింగ్ తోటి మన ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు. ఓకే, నైస్, కరెక్ట్ ఆన్సర్, బట్ వి విల్ డిస్క్రైబ్ మోర్. సో నేను చాలా సార్లు చెప్పాను ఇది ప్రీవియస్ బ్యాచెస్ లో, కొంతమంది ఆల్రెడీ అటెండ్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ సెషన్ అలా మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, బట్ యా, దట్ ఈస్ నైస్. విష్ణు ప్రియ, ఐ వాంట్ టు సే సంథింగ్. అంతేనండి. ఓకే, నైస్. కౌశిక్ చెంగల. Hi Shiva, good morning. Yeah, hi, good morning. Same like tanu Vishnu Priya cheppinate, using DevOps we can give the continuous deployment and continuous integration with the quality of code and speed ga deploy cheyochu on applications ni without previous agile process to poliste DevOps to we can give without without errors we can give the speed, quality and deployment. Okay. Yeah, so okay.
We'll hear one more answer and then proceed. Dhanush Kumar. Hi, Shwagya. Yeah, actually, Hi. DevOps అనేది ఏంటంటే యాక్చువల్లీ ఇట్స్ అ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఏంటంటే కంటిన్యూస్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఈ ప్రోడక్ట్ ని మనం డిప్లాయ్ చేస్తున్నప్పుడు దాన్ని కంటిన్యూస్ గా టెస్ట్ చేసిన వల్ల we need Yeah. to improve the quality of that product. That's what here Yeah. we have a development team and operations team. For both the team, they are trying to improve the product. They are collaborating Okay. each other in order to Yeah. get the best product. Yeah, nice. Thank you, Dhanush. Okay, we can start. So అందరు చెప్పిన ఆన్సర్స్ కరెక్టే, బట్ ఇంకొంచెం డీటెయిల్ గా మరి లో లెవెల్ కి వెళ్ళి we can understand. So if somebody knows already through our sessions earlier, yeah, please listen once again or else no problem. సో ఎప్పుడు లేనంత స్పీడ్, ఎప్పుడు లేనంత కోఆర్డినేషన్ సాఫ్ట్వేర్ టీమ్స్ లో డెవాప్స్ తో వచ్చింది. ఓకే, బట్ డెవలపర్స్ అలానే ఉన్నారు. డెవాప్స్ అనే కొత్త టీమ్ ఫామ్ అయింది. సో చాలా మంది చెప్తుంటారు డెవాప్స్ అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అని, ఎందుకంటే దాంట్లో డెవ్ ఆప్స్ అని ఉంది కాబట్టి. బట్ దట్స్ నాట్ ట్రూ. కొంతమంది డెవలపర్స్ లోంచి ఇద్దరు ముగ్గురిని, ఆపరేషన్స్ లోంచి ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చేసి మనం డెవాప్స్ టీమ్ ని ఫామ్ చేయొచ్చు అని, అది కంప్లీట్లీ 100% ఫాల్స్ అనమాట. సో ఈ స్పీడ్, ఈ కల్చర్ చేంజ్ అండ్ ఈ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఇది ఎలా వచ్చింది అనేది we will discuss. ఇట్స్ a continuous improvement. DevOps by definition itself continuous improvement. ఓకే, సో ఇంతకు ముందు వాటర్ ఫాల్ బదులు అజైల్ వచ్చింది, బట్ డెవాప్స్ బదులు ఇంకొకటి ఏది రాదు. ఎందుకంటే డెవాప్సే తనలో ఆ ప్రాసెస్ లో అది కొత్త ఇంప్రూవ్మెంట్స్ ని చెక్ చేసుకొని ఇట్ విల్ ఇంక్లూడ్ ఇన్ ఇట్ సెల్ఫ్. మీరు చూసారు ఆల్రెడీ, DevSecOps ఈస్ అనదర్ ఇంప్రూవ్మెంట్. సో రేపు ఇంకొక ఇంప్రూవ్మెంట్ రావచ్చు, లైక్ AI ఆప్స్ అండ్ ML ఆప్స్. ఇవన్నీ DevSecOps లో ఒక పార్ట్ లాగా అనమాట. ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినా, ఇండస్ట్రీలో ఏ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చినా, దట్ విల్ బి ఆటోమేటికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సైడ్ DevOps ప్రాసెస్ అనమాట. ఓకే, సో మేబీ ఇవందరికీ తెలిసే ఉండొచ్చు ఆల్రెడీ, ఐటీలో ఉండే వాళ్ళకి SDLC, వాటర్ ఫాల్, అజైల్. బట్ సో ప్లీజ్ బీ పేషెంట్ అండ్ లిసన్ వన్స్ అగైన్, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఈవెన్ ఐటీలో ఉండే వాళ్ళకి కూడా, సపోర్ట్ లో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో దిస్ ఫర్ సెషన్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. టుడే సెషన్ మేబీ మోస్ట్లీ థియరిటికల్ గా ఉండొచ్చు, బట్ ఇంట్రెస్టింగ్. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఒకటి నేర్చుకునే ముందు అది ఏ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసింది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి టుడే సెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ బీ ఫోకస్డ్ ఆల్సో. సో SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను బీటెక్ లో ఉన్నప్పుడు, అది CSE వాళ్ళకైనా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైనా కూడా. సో అప్పుడు మనకు తెలియక ఏదో 4 హెడింగ్స్ పేర్లు నేర్చుకొని దాంట్లో మన ఇష్టం వచ్చిన మ్యాటర్ రాసేసి ఎగ్జామ్స్ లో అలా పర్ఫామ్ చేశాను. బట్ SDLC అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మేబీ యు నో ఆల్రెడీ వాట్ ఆర్ ద ఫేజెస్ ఇన్ సైడ్ SDLC. మనం ఒకటి డెవలప్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇష్టం వచ్చినట్లు డెవలప్ చేయడం కుదరదు. ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మనం సర్వే చేస్తాము. సర్వే చేసిన తర్వాత పునాదులు వేస్తాం, తర్వాత బేస్మెంట్ వేస్తాం, తర్వాత దానికంటే ముందే డిజైన్ చేస్తాం, గోడలు కడతాం, దాని తర్వాత స్లాబ్ వేస్తాం, తర్వాత ఫైనల్ గా లైక్ వుడ్ వర్క్, టైల్స్ ఇవన్నీ చేస్తాం కదా. సో అలాంటి ఒక ప్రాపర్ ప్రొసీజరే మనకు సాఫ్ట్వేర్ లో కూడా ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేయాలన్న, అది చిన్న ప్రోడక్ట్ అయినా పెద్ద ప్రోడక్ట్ అయినా, చిన్న వెబ్సైట్ అయినా పెద్ద వెబ్సైట్ అయినా, ప్రతి ఒక్కరు ఆ ప్రాసెస్ ఫాలో అయితేనే బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. సో చిన్న ఇల్లు కదా, ఎలా అంటే అలా కట్టేద్దాం అనుకుంటే కుదరదు. చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ప్రొసీజర్ సేమ్. ఓకే, సో SDLC లో ఉండే ఆ ఫేసెస్, ఒక సాఫ్ట్వేర్ ని మనం డెవలప్ చేయాలి అంటే, ఇమాజిన్ నౌ ఒక రెస్టారెంట్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి వీ వాంట్ టు డెవలప్ ఏ ప్రొడక్ట్, ఒక వెబ్సైట్ కావాలి మాకు అన్నప్పుడు, సో యాజ్ ఎ సాఫ్ట్వేర్ టీమ్ ఒక IT కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, సో వాట్ ఆర్ ద ఫేసెస్ వీ కెన్ సే? రిక్వైర్మెంట్స్ అనాలిసిస్. అసలు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఓకే, సో రెస్టారెంట్ పీపుల్ వాళ్ళకేమి సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు జనరల్ లాంగ్వేజ్ లో చెప్తారు. సో అది మనం వినడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో దాని తర్వాత ప్లాన్ చేయాలి మనం. వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని అనలైజ్ చేసిన తర్వాత ప్లాన్ చేస్తాం. ప్లానింగ్ అయిపోయిన తర్వాత డిజైన్ చేస్తాం. సో ఈ డిజైన్ లో ఏంటి,
సో జనరల్ రిక్వైర్మెంట్స్ ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ గా మార్చాలి, రైట్? సో వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని మనం టెక్నాలజీలో ఎలా అడ్రస్ చేయాలి అనేది చెప్పాలి. సో వాళ్ళు ఏం చెప్తారు, మాకు ఒక వెబ్సైట్ ఉంటుంది, మా కస్టమర్స్ వస్తారు, సైన్ అప్ అవుతారు, లాగిన్ అవుతారు, ఇలా చెప్తారు. బట్ సైన్ అప్ అయ్యేప్పుడు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి, లాగిన్ అయ్యేప్పుడు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి, ఆ డీటెయిల్స్ ని ఎక్కడ స్టోర్ చేయాలి, సో అదంతా మనం డిజైన్ చేయాలన్నమాట. లైక్ ఒక ఇంటిని ఒక సివిల్ ఇంజనీర్ ఎలా అయితే డిజైన్ చేస్తాడో అలా మనం డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, లైక్ డెవలప్మెంట్ చేయాలి, రైట్? సో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేయాలి. సో మనం డెవలప్ చేసిన ప్రోడక్ట్ ప్రాపర్ గా వచ్చిందా లేదా అని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, మనకు అంతా బాగుంది అని అనిపించిన తర్వాత వి విల్ డిప్లాయ్ దట్ ప్రోడక్ట్ ఫర్ పబ్లిక్ యాక్సెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ పబ్లిక్ యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసినంత మాత్రాన ప్రోడక్ట్ పర్ఫెక్ట్ అని కాదు, దాంట్లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో మనం ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఇది ఓన్లీ డెవలపర్స్ కోసం మాత్రమే కాదు, దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ టీమ్. అది L2 సపోర్ట్ టీమ్ అయినా, L1 సపోర్ట్ టీమ్ అయినా, డెవాప్స్ అయినా, క్లౌడ్ ఇంజనీర్ అయినా, ప్రతి ఒక్కరికి ఈ ఫేసెస్. రేపొద్దున డెవలపర్స్ మన దగ్గరికి వచ్చి మా ప్రాజెక్ట్ కి డెవాప్స్ మీరు సెట్ చేయాలి అన్నప్పుడు, సో దిస్ ఈస్ ద అగైన్ ఎవ్రీథింగ్. సో ఈ ఫేసెస్ లోనే మనం మళ్ళీ ప్లాన్ చేయాలి యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, మనం వాళ్ళ దగ్గర తీసుకుంటాం, మీకు ఎలా ఉండాలి మీ రిలీజ్, మీకు ఎలా మీ అప్లికేషన్స్ మేము డిప్లాయ్ చేయాలని అడుగుతాము. సో వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని మనం ప్లాన్ చేసుకుంటాము, వాళ్ళ కోసం పైప్ లైన్స్ అవి డెవలప్ చేస్తాము. డెవలప్ చేసిన పైప్ లైన్స్ ని CI/CD ప్రాసెస్ అంతా ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత మనం చేసిన ఈ పైప్ లైన్స్ ని మనమే టెస్ట్ చేసుకుంటాము. టెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఈ పైప్ లైన్స్ యూస్ చేసి వాళ్ళ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేస్తాము. తర్వాత పైప్ లైన్స్ లో కూడా ఇష్యూస్ అనేది వస్తూనే ఉంటాయి, డెవాప్స్ ప్రాసెస్ లో కూడా ఇష్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. సో కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది లైక్ చూడడానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు కానీ బట్ పవర్ఫుల్ ప్రొసీజర్, పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ అని ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఐటీలో ఉండే వాళ్ళకి. సో దీన్ని మనం ఫాలో అవ్వకపోతే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, రైట్? ఇక వాటర్ ఫాల్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో దీనికి ముందు జనరల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి. స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ప్రాపర్ గా అర్థం అవడానికి, లైక్ లెట్ us go 100 years back. ఓకే, అప్పట్లో ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒకటే ఉండేది. అండ్ ఒక సిస్టమ్ తీసుకుంటే స్టేక్ హోల్డర్స్ అనేది మనం, అది మీ బిజినెస్ అయినా, ఇక్కడ నేను చెప్పేది ఒక జనరల్ గా. సో సాఫ్ట్వేర్ కి ఏం సెపరేట్ రూల్స్ ఉండవు, రైట్? సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్. సో ప్రతిదీ బిజినెస్ వరల్డ్. సో ఈ బిజినెస్ లో మీరు ఒక బిజినెస్ చేసేటప్పుడు, రేపొద్దున మీరు ఒక కొత్త బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, బికాస్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఐఎమ్ రన్నింగ్ ఫ్యూ బిజినెస్ కాబట్టి, స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళని నోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ స్కూల్ అనే ఈ సిస్టమ్ లో స్టేక్ హోల్డర్స్ ఎవరు అంటే ఎవరెవరు ఆ సిస్టమ్ లో పార్ట్ అయి ఉన్నారు? స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, మేనేజ్మెంట్. management. Maybe let us understand everyone is from టీచర్స్ అయినా మేనేజ్మెంట్ అయినా ఒకటే అనుకుందాం. ఓకే, ఓకే, సో టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్. ఓకే, ఐఎమ్ జస్ట్ మేనేజ్మెంట్ అన్నా కూడా టీచర్స్ అని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళు స్టేక్ హోల్డర్స్. సో ఒక సిస్టమ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు స్టేక్ హోల్డర్స్ అందరూ, సో దే నీడ్ టు బి హ్యాపీ, రైట్? ఒక సిస్టమ్ లో మనం స్టేక్ హోల్డర్స్ తీసుకున్నప్పుడు Amazon.in లో స్టేక్ హోల్డర్స్ తీసుకుంటే కస్టమర్స్, వెండర్స్, అమెజాన్ సైడ్ ఉండే షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్, ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ సిస్టమ్ లో స్టేక్ హోల్డర్స్ అనమాట. సో ఒక సిస్టమ్ లో అందరూ హ్యాపీగా ఉంటేనే సిస్టమ్ అనేది ముందుకు వెళ్తుంది. ఎవరైనా హ్యాపీగా లేరు అనుకుంటే, సో వీ నీడ్ టు చెక్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ, అదర్వైజ్ మన బిజినెస్ అనేది డౌన్ అయిపోతుంది.
So 100 years back to maybe our grandfather's generation or grandfather generation. సో వాళ్ళకి అప్పట్లో పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ కదా, అట్లీస్ట్ 70 years బ్యాక్ తీసుకున్నా కూడా పాస్ అయితే గ్రేట్ అన్నట్లు ఉండేది. సో వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చేది, 10th క్లాస్ పాస్ అయితే ఒక టీచర్ జాబ్ వచ్చేసేది, రైట్? సో అందరికీ మైక్ ఆప్షన్ ఉండదు. ఓకే, సారీ ఫర్ దట్. ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి మైక్ ఆప్షన్ పెడితే కొంతమంది ర్యాండమ్ గా అన్మ్యూట్ చేస్తారు, కొంతమంది ర్యాండమ్ గా మాట్లాడతారని. ఓకే, we removed mic option, but when it is that time, we will unmute and we will let you speak. No worries. Just focus on completely session, okay? సో నేను ఈ రోజు స్కూల్లో జాయిన్ అవుతున్నా, 1 year తర్వాత ఎగ్జామ్ ఉంది లాస్ట్ లో. టీచర్స్ అనే వాళ్ళకి సీరియస్నెస్ ఉంటుందా ఫ్రమ్ ద డే 1 సిలబస్ కంప్లీట్ చేయాలని? Okay, not serious to complete syllabus from day 1, right? Parents ki are they serious about their children or no? సో ప్రపంచంలో మన గురించి ఎక్కువగా వరి అయ్యేది పేరెంట్సే కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు టెన్షన్. వాళ్ళ చిల్డ్రన్ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, బయటకు వెళ్ళిన టెన్షన్, స్కూల్కి వెళ్ళిన టెన్షన్, ఎగ్జామ్స్ ఏదైనా టెన్షన్, వరీడ్ అబౌట్ whether they pass or not. Students, are they serious to study from day 1? Not serious to study from day 1. సో మేబీ ఒక 2-3 months తర్వాత టీచర్స్ కి సీరియస్నెస్ వస్తుందేమో, బట్ స్టూడెంట్స్ కి మాక్సిమం ఒక 1 month నుంచి ఆర్ 2 months నుంచి మాత్రమే సీరియస్నెస్ వస్తుంది ఎగ్జామ్స్ రాయాలని చెప్పి. సో లెట్ us ఇమాజిన్ ఎగ్జామ్స్ రాశారు, ఫైనల్ ఎగ్జామ్స్, పాస్ పర్సంటేజ్ అనేది ఒక 30% మాత్రమే వచ్చింది. సో ఎంటైర్ సిస్టమ్ లో నష్టపోయింది ఎవరు? పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. అండ్ పేరెంట్స్ ఫస్ట్ రోజు నుంచే టెన్షన్ గా ఉన్నారు, బట్ వాళ్ళు అనుకున్నదే జరిగింది, వాళ్ళ చిల్డ్రన్ ఫెయిల్ అయ్యారు. స్టూడెంట్స్ 1 month నుంచి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినా కూడా బట్ సీరియస్నెస్ అనేది 1 month నుంచి మాత్రమే వచ్చింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకే, సో దీనికి ఈ పాస్ పర్సంటేజ్ ఎలాగైనా పెంచాలి. సో రేపు పొద్దున మీరు బిజినెస్ చేసేటప్పుడు కూడా ఈ స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని నోట్ చేసి, సో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి ఈ సిస్టమ్ లో అంటే ఏం చేయాలనేది మీరే థింక్ చేయాలి. ఓకే, అలానే థింక్ చేశారు స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు. అప్పుడు ఏ సొల్యూషన్ తో వచ్చారు వాళ్ళు? సో మన సిస్టమ్ లో ఏదో సంథింగ్ ఉంది, దాన్ని మనం అడ్రస్ చేస్తే ఈ పాస్ పర్సంటేజ్ పెంచొచ్చు. యూ కెన్ గెస్. ఇక్కడ ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంది. ఓకే, మీకు బాగా గుర్తునే ఉంటుంది, మనం ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ రాసేప్పుడు ఒకేసారి ఎంసెట్ ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా ప్రాక్టీస్ టెస్ట్లు కానీ, గ్రాండ్ టెస్ట్లు కానీ, మాక్ టెస్ట్లు కానీ ఇవి కండక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఎగ్జామ్ పైన మనకుండే సీరియస్నెస్ పోవడానికి. రైట్, సో ఇక్కడ ఏం చేశారు, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేంజ్. స్టేక్ హోల్డర్స్ ఏమైనా మారుతున్నారా? స్టేక్ హోల్డర్స్ ఏం మారట్లేదు, బట్ ఇక్కడ ఒక కొత్త సిస్టమ్, యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3, యూనిట్ టెస్ట్ 4, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్, ఇలా పెట్టారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఒకేసారి స్టూడెంట్స్ డైరెక్ట్ గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాం, అందులో ఏమొస్తుందో, ఎలా రాయాలని. బట్ ఇక్కడ ఏంటి, ఈ ఎగ్జామ్స్ అన్ని రాయడం వల్ల ఒక ఎగ్జామినేషన్ ని ఫేస్ చేసే ఒక ఆపర్చునిటీ వాళ్ళకి వచ్చింది.
అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం టెన్షన్ తగ్గుతుంది. సో ఎగ్జామినేషన్ సిస్టమ్ బాగా అలవాటు అవుతుంది వాళ్ళకి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్, యూనిట్ టెస్ట్ 1 అనేది జనరల్ గా ఒక 30 days లోపల పెడతారు, రైట్? సో ఇక్కడ టీచర్స్ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి టీచర్స్ కి? ఆ 30 days లో ఎగ్జామ్ పెట్టాలంటే సిలబస్ కంప్లీట్ చేయాలా వద్దా? సో 30 days లోపల ఎగ్జామ్ పెట్టాలంటే ఫర్గెట్ అబౌట్ ఫైనల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ కోసం సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ చేసినట్లే కదా. సో ఇప్పుడు యూనిట్ టెస్ట్ 1 కండక్ట్ చేయాలి, ఇక వీటన్నిటి గురించి మనకు అనవసరం. యూనిట్ టెస్ట్ 2, 3, 4 క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అని మనకు అనవసరం. యూనిట్ టెస్ట్ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ టీచర్స్ లో? దే షుడ్ బి సీరియస్ ఫ్రమ్ day 1 or at least day 2 to complete syllabus for unit test 1. రైట్? వాళ్ళు కంప్లీట్ చేయకపోతే దే కెనాట్ కండక్ట్ ద ఎగ్జామ్. అప్పుడు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. స్టూడెంట్స్, సో day 1 నుంచి సీరియస్నెస్ ఉండకపోయినా అట్లీస్ట్ 1 week ముందు నుంచి అయినా సీరియస్నెస్ ఉంటుందిగా. 1 week బిఫోర్ యూనిట్ టెస్ట్ 1. పేరెంట్స్ వాళ్ళు వెయిట్ చేయాలా, ఇయర్ అంతా వెయిట్ చేయాలా వాళ్ళ చిల్డ్రన్ యొక్క పాస్ ఆ ఫెయిల్ అనేది తెలుసుకోవడానికి? They are waiting for unit test 1 results. Okay? ఈ రిజల్ట్స్ లో వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పిల్లల పైన ఒక అవగాహన వచ్చేస్తుంది కదా. సో అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, ఎలా మా చిల్డ్రన్ ఎలా పర్ఫామ్ చేశారు. సో అప్పటి నుంచి వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది టీచర్స్ ని క్వశ్చన్ చేయడానికో, ఆ టీచర్స్ తో డిస్కస్ చేయడానికో. సో ఇంకా మా పిల్లవాడు కొంచెం సరిగా చదవట్లేదండి, మీరు ఇలా చేయండి, అలా చేయండి. అట్లీస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ యూనిట్ టెస్ట్ 2 కైనా కొంచెం సీరియస్నెస్ వచ్చి కొంచెం పెరిగితే చాలు అని. సో ఈ కంటిన్యూస్ డిస్కషన్స్, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్, లేకపోతే చిల్డ్రన్ కి మనం దగ్గరుండి చెప్పుకోవడము, సంథింగ్ ఇంకొంచెం బెటర్ గా చదవాలి, నువ్వు ఇంకొంచెం బెటర్ గా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడం వల్ల సో మనకి పాస్ పర్సంటేజ్ అనేది ఈ ప్రొసీజర్ లో, లైక్ మన జనరేషన్, మన ఫాదర్స్ జనరేషన్ లో పాస్ పర్సంటేజ్ అనేది పెరిగింది కదా, like 80% I can say. ఎంతో కొంత, ఈవెన్ 31% is also better. సో సిస్టమ్ లో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే దట్ ఈస్ బెటర్ థింగ్ కదా. సో పాస్ పర్సంటేజ్ పెరిగింది. సో ఇక్కడ స్టేక్ హోల్డర్స్ మారలేదు, టీచర్స్ వాళ్ళే ఉన్నారు, పేరెంట్స్ వాళ్ళే ఉన్నారు, స్టూడెంట్స్ వాళ్ళే ఉన్నారు, బట్ పాస్ పర్సంటేజ్ పెరిగింది బికాస్ ఆఫ్ వి చేంజ్ సమ్ ప్రాసెస్. సో మన సాఫ్ట్వేర్ లోనే కూడా ఇలానే మనం ప్రాసెస్ అనేది చేంజెస్ చేసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ టీచర్స్ ఆర్ అట్లీస్ట్ పేరెంట్స్ ఎవరు, లెట్ us అండర్స్టాండ్ ఫ్రమ్ IT పర్స్పెక్టివ్. పేరెంట్స్ ఎవరైతే మనకు మనీ పే చేస్తారో వాళ్ళు పేరెంట్స్. సో సాఫ్ట్వేర్ లో మనకి ఎవరు మనీ పే చేస్తారో వాళ్ళు మన క్లయింట్స్. ఓకే, స్టూడెంట్స్ I can say developers, teachers I can say management or testing అంటున్నాం. ఓకే, మన IT మేనేజ్మెంట్ అను, let us say IT management. Okay, student developers and we can say or operations team or testing team. సో వాటర్ ఫాల్ అనేది ఏంటి అంటే, దీనిలో ఏది వాటర్ ఫాల్ అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ థింగ్ ఆర్ సెకండ్ థింగ్? సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్.
సో దీన్ని వాటర్ ఫాల్ అని ఎందుకు అనొచ్చు అంటే, సో జనరల్ గా నాకు బాగా గుర్తు కొంతమంది సీనియర్స్ లైక్ 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలిసే ఉంటుంది వాళ్ళ ప్రాజెక్ట్స్ లో బిగినింగ్ లో ఎలా జరిగేది అనేది. సో వాటర్ ఫాల్ అంటే ఏంటి అంటే, క్లయింట్ మన దగ్గరకు వచ్చి డిస్కస్ చేసిన తర్వాత ఒక బ్యాంకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఇలాంటివి, మనం ఏం చెప్తామంటే మీ ప్రొడక్ట్ తయారు చేయడానికి మాకు ఒక బ్యాంకింగ్ అనుకుందాం ఐసిఐసిఐ ప్రాజెక్ట్, మీ ప్రొడక్ట్ మాకు తయారు చేయడానికి 2 years పడుతుంది అని మనం చెప్తాం వాటర్ ఫాల్ మోడల్లో. లెట్స్ గో బ్యాక్ 10 years బ్యాక్ వరకు. సో 2 years లో మేము డెవలప్ చేసి ఇస్తామని చెప్పినప్పుడు 2 years వరకు వాళ్ళు రిజల్ట్ చూడలేరు అనమాట మన క్లయింట్స్. సో మన వాళ్ళు ఏం చేస్తుంటారు, డెవలపర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఒక అప్డేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు, బట్ యాక్చువల్ గా ప్రొడక్ట్ అయితే వాళ్ళు చూడలేరు మన క్లయింట్స్. ఓకే, సో ఇక రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. వన్స్ రిక్వైర్మెంట్స్ ఫ్రీజ్ అయింది అంటే మళ్ళీ చేంజెస్ చేయలేం. సో మీరు చూడండి, ఒక చిన్న ప్రాసెస్ లో చేంజ్ తీసుకురావాలి అంటే దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో ఇప్పటికిప్పుడు నేను వచ్చి మనకి ఇండియాలో కరప్షన్ బాగా ఎక్కువ అయిపోయింది, లెట్ us చేంజ్ ద కరప్షన్ అంటే కుదురుతుందా? కరప్షన్ నేను జీరో చేస్తానని ఠాగూర్ మూవీ లాగానో భారతీయ మూవీ లాగానో ఈస్ దట్ పాసిబుల్? మూవీలో చూపించినంత సింపుల్ కాదు కదా. సో అదే జనాలు, అదే ఎంప్లాయీస్, అదే గవర్నమెంట్, అవే పార్టీస్ నేను కరప్షన్ జీరో చేస్తాను అని ఈరోజు అనౌన్స్ చేశాను అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. సిస్టమ్ లో ఒక చిన్న చేంజ్ తీసుకురావాలి అంటే దానికి చాలా ఇయర్స్ డెకేడ్స్ కూడా పడుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఈ సిస్టమ్ ఉంది. జస్ట్ ఇమాజిన్ 70 years బ్యాక్ నేను వెళ్ళిపోయి ఈ ఎగ్జామ్స్ అని మీరు కండక్ట్ చేసేయాలి అని 1 day లో చెప్పేసి రేపు పొద్దున చేసేయండి అంటే కుదరదు. సో అలానే వాటర్ ఫాల్ మోడల్లో ఏంటి అంటే, రిక్వైర్మెంట్స్ అయిపోతుంది కదా, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్స్ అయిపోయిన తర్వాత అది phase 1. phase 2 లోకి ఎంటర్ అయిన తర్వాత వన్స్ యు ఆర్ ఇన్ phase 2 మళ్ళీ క్లయింట్స్ వచ్చేసి నాకు ఈ రిక్వైర్మెంట్స్ కాదు వేరే రిక్వైర్మెంట్స్ చేస్తారా అంటే ఇస్ ఇట్ పాసిబుల్? సో వాటర్ ఫాల్ అనేది మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, వాటర్ పై నుంచి కిందికి పడుతుంది కానీ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళలేదు. సో వాటర్ ఫాల్ మోడల్లో ఈ ఫేసెస్ అనేది మీరు క్రాస్ అయిన తర్వాత, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ క్రాస్ అయ్యి ప్లానింగ్ లో ఉన్న తర్వాత, ఓకే, యూ కెనాట్ చేంజ్ ద రిక్వైర్మెంట్స్ అగైన్. వన్స్ డిజైన్ లో ఉన్న తర్వాత ఈ రెండింటిని చేంజెస్ చేయలేం. వన్స్ యు ఆర్ ఇంప్లిమెంటేషన్ ఈ మూడిట్లో ఏది చేంజ్ చేయలేం, అంటే ఎక్కడికక్కడ ఫ్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో యూ కెనాట్ go back and change the requirements. So this is an interesting story. ఒకసారి సీనియర్స్ ఉంటే you can remember. ఈ 2 years లో ఫస్ట్ డే నుంచి డెవలపర్ సీరియస్ గా ఉంటారా? టెస్టింగ్ టీమ్ కానీ ఆపరేషన్స్ టీమ్ కానీ ఆర్ దే సీరియస్ ఫ్రమ్ day 1? మనకి క్లయింట్ 2 years ప్రాజెక్ట్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఇంకా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేద్దాం డెవలప్మెంట్ అని. సో డెవలపర్స్ ఆర్ నాట్ సీరియస్. అలానే టెస్టింగ్ టీం వాళ్ళు ఏమనుకుంటుంటారు, అసలు డెవలపర్స్ ఇంకా డెవలప్ చేయాలి, మనమేముంటుందిలే టెస్ట్ చేయడానికి అని వాళ్ళు అందరూ డెవలపర్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా నేను దాన్ని బిల్డ్ చేయడం, రిలీజ్ చేయడం, డిప్లాయ్ చేయడం. వీళ్ళు ఏదైనా చేస్తేనే కదా నేను టెస్ట్ చేయడం అనే ఫీల్ వీళ్ళు ఈ రెండు టీమ్స్ అన్నమాట. ఓకే, సో నాకు బాగా గుర్తు, మీరు ఏదైనా న్యూస్ ఛానల్ అయినా చూడండి. సో 2008 ముందు వరకు సో హైదరాబాద్ లో ఆర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 5-star హోటల్స్ లోనే లైక్ తినేవాళ్ళంట, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అండ్ ప్రతి వీక్ పబ్స్ కి వెళ్ళేవారంట. సో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళంట 2008 వరకు. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు చూడనంత మనీ ఒక్కసారిగా మనకు 1990s లైక్ 1998 నుంచి కానీ 2008 వరకు మనం అప్పటి వరకు పల్లెటూర్లలో బతికిన వాళ్ళం, తక్కువ మనీతో లైక్ 2000 రూపీస్ 3000 రూపీస్ తో మనం బతికిన వాళ్ళం ఒక్కసారి సిటీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యేసరికి అండ్ 20-30,000 వాళ్ళ చేతిలో వచ్చి పడుతుంది. ఓకే, సో అప్పుడు రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు బికాస్ ఆఫ్ దిస్ వాటర్ ఫాల్ మోడల్.
ఎందుకంటే 2 years టైం ఉంది. ఫస్ట్ రోజు నుంచే మనము సీరియస్నెస్ గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి, సో ఎప్పుడు మోస్ట్లీ ఆ సిచ్యువేషన్ ఉండేదన్నమాట. 2006 ముందు వరకు, 2008 లో రెసిషన్ అనుకోండి. సో దాని ముందు వరకు అలాంటి సిచ్యువేషన్ ఉండేది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్. సో ఎప్పుడైతే ఇక 1 year క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా కొంచెం హడావిడి అనేది స్టార్ట్ అవుతుంది. సో డెవలపర్స్ స్టార్ట్ చేస్తారు డెవలప్మెంట్ 1 year తర్వాత. అండ్ 1 year తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అట్లీస్ట్ 6 months టైం పడుతుంది కదా. ఈ 6 months డెవలప్మెంట్ అయిపోయాక ఇంక దాన్ని ఏం చేయాలి, మనం టెస్ట్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తూ ఉండాలి. సో 6 months డెవలప్మెంట్ పడుతూ ఉంటుంది. ఆ 1 year లో ఎంతో మంది ఎంప్లాయీస్ చేంజ్ అయిపోయి ఉంటారు. కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. రైట్, రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక కొత్త డెవలపర్స్ రావాలి. మళ్ళీ వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పటి వరకు ఏం చేసామో. వాళ్ళు సగం సగం అర్థమయ్యేది, సగం సగం చేసేవాళ్ళు. సో ఇది అయిపోయిన తర్వాత డెవలప్మెంట్, ఇక టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు డిఫెక్ట్స్ ఉంటాయి కదా. రైట్, సో ఒక 100 డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఈ 100 డిఫెక్ట్స్ రైజ్ చేసిన తర్వాత ఒక 10 ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నంత సేపు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు జస్ట్ ఆఫీస్కి రావడం, ఏదో డాక్యుమెంట్స్ చదువుకోవడం, అలా అలా చేస్తూ ఉంటారు ఈ 2 టీమ్స్. వన్స్ వీళ్ళు డెవలప్మెంట్ అయిపోయి వీళ్ళు టెస్ట్ చేస్తున్నంత సేపు ఈ డెవలపర్స్ కొంచెం ఖాళీగా ఉంటారు. సో వీళ్ళు డెవలప్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే, సో మనం డెవలప్ చేస్తున్నాం, వీళ్ళు ఖాళీగా ఉన్నారు, టెస్టింగ్ టీమ్, డిప్లాయ్మెంట్ టీం వాళ్ళకి ఏం పని లేదు, సో ఎవ్రీథింగ్ మనమే చేస్తున్నాం అనే ఫీల్ లో డెవలపర్స్ ఉంటారు. వీళ్ళు డెవలప్మెంట్ చేసి అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళకేం పని లేదు, డెవలపర్స్ సింపుల్ గా వచ్చిపోతున్నారని వీళ్ళు అనుకుంటారు. సో అలా తెలియకుండా ఒక రైవలరీ అనేది స్టార్ట్ అవుతుంది టీమ్స్ మధ్యలో. ఓకే, సో ఇది కామన్ గా ఉండేది ఇప్పుడు కూడా. సో డెవలపర్స్ ఎప్పుడు కూడా టెస్టింగ్ టీం వాళ్ళు ఖాళీగా ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు. ఆపరేషన్స్ టీం వాళ్ళు ఖాళీగా ఉంటారు, వాళ్ళకి ఏం పెద్ద పని ఉండదు, ఎవ్రీథింగ్ మనమే చేస్తున్నాం అనే ఫీలింగ్ వాళ్ళది. టెస్టింగ్ టీం అండ్ డిప్లాయ్మెంట్ టీం వాళ్ళది ఏంటంటే, ఏ కొంచెం డిఫెక్ట్ వచ్చినా కూడా డెవలపర్స్ ఏమి అనరు క్లయింట్స్, డైరెక్ట్ గా టెస్టింగ్ టీం వాళ్ళనే అంటారు. సో మీరు ఎందుకు దీన్ని సరిగా టెస్ట్ చేయలేకపోయారు, లైక్ మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ ఇష్యూలు అయినా కూడా డెవలపర్స్ ఏమి అనరు, టెస్టింగ్ టీము, ఆపరేషన్స్ టీం వాళ్ళని మీరు ఎందుకు ఇది డౌన్ ఎన్విరాన్మెంట్స్ లో మీరు దీన్ని టెస్ట్ చేయలేకపోయారు అనేది వాళ్ళకి భయంకరమైన క్లాస్ పిక్తారు అనమాట. ఓకే, సో ఇలా అంతా జరుగుతుంది కాబట్టి వీళ్ళేమో లైక్ ఒక 10 ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ రైజ్ చేసేప్పటికీ డెవలపర్స్ ఫుల్ ఫైర్ అవుతారు వీళ్ళ పైన, ఎందుకు మీరు ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ రైజ్ చేస్తున్నారు అని. టెస్టింగ్ టీం వాళ్ళు ఫుల్ ఫైర్ అవుతారు వీళ్ళ పైన, ఎందుకు మీరు 90 డిఫెక్ట్స్ మీ సిస్టమ్ లో ఉన్నాయి, మేమే కదా క్లయింట్స్ కి ఆన్సర్ చేయాలి, మీకు డెవలప్మెంట్ చేయడం వచ్చా అని టెస్టింగ్ టీం వాళ్ళు అంటారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు మీరేముంది మొత్తం డెవలప్ చేసేది మేమే కదా, కనీసం టెస్టింగ్ కూడా చేయలేరా అని. సో వీళ్ళిద్దరూ ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్ రన్ చేయడము, దాని తర్వాత టీమ్ లీడర్స్ ఎంటర్ అవడము సిచ్యువేషన్ లోకి, అది మేనేజర్స్ లెవెల్ వరకు వెళ్ళడము. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఒకసారి డిఫెక్ట్స్ రైజ్ చేస్తే ఈ డిఫెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రకంగా సర్ది చెప్పి మళ్ళీ క్లియర్ చేశారనుకుందాం, మళ్ళీ కొత్త డిఫెక్ట్స్ వస్తాయా రాదా? సో ఒకటి ఫిక్స్ చేస్తే ఇంకొక చోట ఎక్కడో డిఫెక్ట్ వచ్చేది, రైట్. ఈసారి 50 డిఫెక్ట్స్ అనుకుందాం. ఈ 50 డిఫెక్ట్స్ లో మేబీ 6 ఇన్వాలిడ్ డిఫెక్ట్స్, మళ్ళీ సేమ్ ఫైట్స్, సేమ్ అంత సెటిల్మెంట్లు ఇవన్నీ జరుగుతుండేవి. సో ఎలాగో అలా ఇంకా 2 years కి ఏదో ఒకటి మనం డెవలప్ చేసి ఇవ్వాలి కాబట్టి లైక్ క్లయింట్ ఒక ఫెరారీ కార్ అడిగితే ఇక్కడ అంబాసిడర్ కార్ వచ్చేది. ఎందుకంటే ఇక్కడ టైం అంతా ఎట్లా 2 years టైం, వాల్యుబుల్ టైం దేనికి స్పెండ్ అయింది అక్కడ. సో సీరియస్నెస్ లేదు, ఒకరికొకరు ఎప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేసుకోవడం, ఒక పాలిటిక్స్ రన్ చేయడము, డిపెండెన్సీస్ పెట్టుకోవడం, ఇన్ఫర్మేషన్ అనేది సరిగా పాస్ చేయకపోవడం, ఒక కోఆపరేషన్ అనేది లేకపోవడం. సో దీనివల్ల ఏమవుతుంది, క్లయింట్ కి అనుకున్న ప్రొడక్ట్ రాదు,
క్లయింట్ అనుకున్న ప్రోడక్ట్ రాదు అంటే ఏం చేస్తాడు క్లయింట్? అల్టిమేట్ గా మొత్తం ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేస్తాడు. బట్ అప్పట్లో చెల్లింది, ఎందుకంటే ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు చాలా అంటే చాలా తక్కువ ఉండేది కదా ఇంటర్నెట్ ట్రాఫిక్. సో ఈ డిజిటల్ రెవల్యూషన్ అనేది లాస్ట్ 10 ఇయర్స్ లో స్టార్ట్ అయింది, లాస్ట్ డెకేడ్ లో స్టార్ట్ అయింది డిజిటల్ రెవల్యూషన్ అనేది. సో అప్పటి వరకు ఇండియాలో కానీ బయట కంట్రీస్ లో కానీ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చాలా తక్కువ. సో ప్రతి ఒక్కరూ బ్యాంక్స్ కే వెళ్ళేవాళ్ళు. సో ఎలాగో ఇంటర్నెట్ యాక్సెస్ తక్కువ కాబట్టి ఎలాగోలా ఉన్న దాంతో డిఫెక్ట్స్ వచ్చిన రైస్ చేసుకుంటూ, మీకు గుర్తుండే ఉంటుంది సర్వర్స్ డౌన్ అని, వెబ్సైట్స్ నాట్ రెస్పాండింగ్ అని. సో ఇవన్నీ మనం చూసేవాళ్ళం అప్పట్లో. బట్ స్టిల్ ఇట్ వాస్ ఫైన్ బికాస్ ఆఫ్ లెస్ ఇంటర్నెట్ ట్రాఫిక్. సో తర్వాత ఎప్పుడైతే డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, జనాలు బ్యాంక్ వెళ్లకుండా ఎవ్రీథింగ్ మొబైల్ లోంచి కానీ, SMS బ్యాంకింగ్ కానీ, సోషల్ మీడియాస్ కానీ, యూట్యూబ్ కానీ, అండ్ వన్స్ మనకి ఇండియాలో అయితే కొంచెం లేట్ గా ఎప్పుడైతే జియో ఎంటర్ అయిందో, జియో స్టార్ట్ చేసిందో, ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి ఫ్రీగా వచ్చేసింది. ఇంటర్నెట్ ఫ్రీగా వస్తే ఏం చేస్తారు అందరూ? యూట్యూబ్ ఓపెన్ చేయడము, లైక్ యాప్ ఆండ్రాయిడ్ యాప్స్ ఇన్స్టాల్ చేయడము. లైక్ 2012-13 ఆ టైంలో ఆండ్రాయిడ్ కూడా వచ్చింది. సో ఈ ఆండ్రాయిడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఈ రెండు ఒక పెద్ద రెవల్యూషన్ కదా లాస్ట్ 2 డెకేడ్స్ లో, అట్లీస్ట్ లాస్ట్ 15 ఇయర్స్ లో. సో దానివల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ పెరిగింది. ఇంటర్నెట్ ట్రాఫిక్ పెరుగుతున్నప్పుడు ఈ సిస్టమ్ వర్కౌట్ అవుతుందా? సో నేను ఇప్పుడు క్లయింట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ టుడే క్లయింట్ వచ్చేసి నాకు ఇది కావాలి అన్నప్పుడు, సరే మేము 2 years లో చేసిస్తాం మీకు అంటే, నువ్వు 2 years లో చేసే లోపల అక్కడ 20 రకాల ట్రెండ్స్ మారిపోయి ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు చాలా స్పీడ్ అయిపోయింది కదా ట్రెండ్స్ అనేది. 2 years తర్వాత ఈ రోజున్న రిక్వైర్మెంట్స్ 2 years తర్వాత యూజ్ అవుతాయా? డెఫినెట్లీ యూజ్ అవ్వవు. సో ఈ ప్రాసెస్ లో ఏదో ఒక చేంజ్ తీసుకురావాలి అని చెప్పేసి, సో పైన ఎగ్జామ్స్ ఎలా అయితే కండక్ట్ చేశామో, ఇక్కడ అజైల్ ప్రాసెస్ అనే దానికి చేంజ్ అయ్యారు. మేబీ 2000 ఎంత ఎర్లీగా వచ్చినా దీన్ని అడాప్ట్ చేసుకోవడం అయితే 2015-16 ఆ టైం నుంచి అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే హెవీ ప్రెషర్ అన్నమాట. అంటే ఇప్పటిదాకా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా మీరు ప్రతిరోజు డే 1 నుంచి సీరియస్నెస్ గా ఉండాలి అని చెప్పినప్పుడు, సో డెవలపర్స్ కానీ చాలా రెసిస్టెన్స్ వచ్చింది టీమ్ మెంబర్స్ నుంచి. అజైల్లో ప్రతిరోజు స్టాండప్ కాల్ ఉంటుంది. స్టాండప్ కాల్లో ఏం డిస్కస్ చేస్తారు? నిన్న ఏం వర్క్ చేశారు, ఈ రోజు ఏం చేయబోతున్నారు, మీకు ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయా, ఎక్కడైనా డిపెండెన్సీస్ ఉన్నాయా వేరే వాళ్ళ పైన. సో అజైల్ అంటే ఏంటి? మళ్ళీ ఇవే ఫేజెస్ అజైల్లో కూడా. ఇష్యూస్ మళ్ళీ ఇవే ఫేసెస్ అజైల్లో కూడా. బట్ మనం ఎలా అయితే ఫైనల్ ఎగ్జామ్ ని కట్ చేసి చిన్న చిన్న ఎగ్జామ్స్ గా క్రియేట్ చేసామో, ఒక పెద్ద సాఫ్ట్వేర్ ని కట్ చేసి ఒక మాడ్యూల్స్ లాగా, లైక్ రెస్టారెంట్ అనే ఒక సిస్టమ్ తీసుకుంటే, లైక్ ఫుడ్ డెలివరీ అనేది, ఇక్కడ ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి? సైన్ అప్, లాగిన్, రైట్, మెను, ఆర్డర్, షిప్పింగ్, డెలివరీ, పేమెంట్, ఇలా ఉంటాయి కదా. మీరు ఒక సిస్టమ్ ని డివైడ్ చేశారంటే, ఒక రెస్టారెంట్ అయినా, ఒక బ్యాంకింగ్ అయినా, ఏదైనా కూడా. మనం ఎలా అయితే ఒక పెద్ద ఫైనల్ ఎగ్జామ్ ని చిన్న చిన్న ఎగ్జామ్స్ గా డివైడ్ చేసాము, ఒక పెద్ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ని మనం చిన్న చిన్న మాడ్యూల్స్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే క్లయింట్స్ కి మనం ఏం చెప్తామంటే, మీ ఓవరాల్ గా 2 years పడుతుంది, బట్ మనం ఇమీడియట్ గా మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. సైన్ అప్ అనేది మీకు 1 month లో ఇచ్చేస్తాం. ఈ వాటర్ ఫాల్ లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళు 2 years వెయిట్ చేయాలి వాళ్ళ ప్రొడక్ట్ ఎలా వస్తుందని చెక్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ ఏంటి, ఈ సైన్ అప్ అనేది ఏం చెప్తారు వాళ్ళు, మేము దీన్ని 1 month లో కంప్లీట్ చేసి మీకు చూపిస్తాం. 1 month లో కంప్లీట్ చేసి వాళ్ళకి చూపించినప్పుడు క్లయింట్ వాళ్ళకి అక్కడే తెలుస్తుంది కదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయ్యారా లేదా ఐటీ టీమ్ అనేది. సో వాళ్ళకి నచ్చితే కంటిన్యూ చేస్తారు, నచ్చకపోతే ఒకసారి చెప్పి చూస్తారు, 2 సార్లు చెప్పి చూస్తారు.
స్టిల్ చేయలేదు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు. సో రైట్, ఇక్కడ క్లయింట్స్ మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టూ మచ్ గా. సో ఇప్పుడు అజైల్ ప్రాసెస్ లో అజైల్ ఈజ్ లైక్ ఎ సైకిల్ అనమాట. సో ఇలా ఓకే, ఈ సైకిల్స్ అనేవి ఇవన్నీ దీనికి ఒక సైకిల్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుందండి. సో ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఇవన్నీ కాదు. సో ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఓన్లీ సైన్ అప్ మాడ్యూల్. కస్టమర్స్ వాళ్ళ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి అడ్రస్ ఎంటర్ చేస్తే నేను సైన్ అప్ చేయాలి. సో దీనికి 1 month టైం. సో 2 weeks ఫర్ డెవలప్మెంట్, 2 weeks ఫర్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇప్పుడు డెవలపర్ కి వేరే ఆప్షన్ ఉందా ఫస్ట్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి? సో డెవలపర్స్ ఆర్ సీరియస్ ఫ్రమ్ day 1. ఓకే, సో 2 weeks డెవలప్ చేస్తారు, అయిపోతుంది. సో తర్వాత టెస్టింగ్ టీము, డిప్లాయ్మెంట్ టీం వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దీంట్లో మేబీ ఒక 20 డిఫెక్ట్స్ అనుకుందాం. ఈ 20 డిఫెక్ట్స్ లో డెఫినెట్లీ ఎవరు పర్ఫెక్ట్ గా చేయలేరు కాబట్టి 5 ఇన్వాలిడ్ డిఫెక్ట్స్. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ ఎందుకు రైజ్ చేశారు అని డెవలప్మెంట్ టీం వాళ్ళు 15 వ్యాలిడ్ డిఫెక్ట్స్ ఉన్నాయి కదా, మీకు డెవలప్మెంట్ వచ్చా రాదా అని టెస్టింగ్ టీం వాళ్ళు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది పెద్ద ఫైట్ అయితే ఇక్కడ చిన్న ఫైట్, బికాస్ తక్కువ డిఫెక్ట్స్ కాబట్టి అండ్ చిన్న ప్రాజెక్ట్ కాబట్టి. సో ఇక్కడ నేను 2 weeks బ్యాకే కదా కోడ్ రాశాను, నాకు ఎంతో కొంత గుర్తుంటుంది కదా. సో నేను వెళ్ళి ఆ 15 డిఫెక్ట్స్ ని కొంచెం ఫాస్ట్ గానే చేయగలను కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి డిఫెక్ట్స్ చెప్పినప్పుడు నేను ఒక 1 month బ్యాక్ ఏం రాశానో నాకే గుర్తుంటుంది. నేను మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుని నాకు టైం పడుతుంది డిఫెక్ట్స్ ని రిజాల్వ్ చేయడానికి. బట్ ఇక్కడ 2 weeks బ్యాకే కాబట్టి కొంచెం టైం తగ్గుతుంది కదా రిజాల్వ్ చేయడానికి. బట్ సేమ్ కైండ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ అయినా కూడా సో ఎలాగోలా చేయాలి కాబట్టి అక్కడ అట్లీస్ట్ మనకు హోండా సిటీ కార్ అనేది వచ్చేది అనుకుంది. సో ఎంతో కొంత ప్రాసెస్ చేంజ్ అయితే ఉంది కదా. ఇది కొన్ని ఇయర్స్ నడిచింది, లైక్ 2009 లో వచ్చినట్లుంది అజైల్. బట్ అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి when Agile started. 2001 లో డిస్కషన్కి వచ్చింది, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా లేట్ గా జరిగింది 2012 ఆ టైంలో. 2001 లో జస్ట్ డిస్కషన్ కి అంతే, బట్ ఇంప్లిమెంటేషన్ అయితే ఐ స్టిల్ రిమెంబర్ 2012 లో కూడా లేదు. చెప్పాను కదా, రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. మనం ఒక చేంజ్ తీసుకురావాలి అని ట్రై చేస్తున్నప్పుడు సిస్టమ్ లో ఉండే ప్రతి ఒక్కరూ ఫస్ట్ లో రెసిస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళకి ఆప్షన్ లేక అలవాటు పడిపోతారు. సో ఇది అజైల్ ప్రాసెస్. సో ఈ అజైల్ ప్రాసెస్ లో కూడా ఎంతో కొంత నాన్ కోఆపరేషన్ ఉంది. సేమ్ ఇలానే 80%. మన గోల్ ఏంటి, 100% కదా. సో దీన్ని 100% చేయాలి అంటే నేను ఏం చేశాను తర్వాత, యూ కెన్ గెస్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద సిస్టమ్. స్కూల్స్ లో ఏం చేంజెస్ జరిగింది ఈ 1800 చేయడానికి? సో డైలీ టెస్ట్లు కండక్ట్ చేశారు కదా. సో ఈ అజైల్ కూడా ఇంటర్నెట్ ట్రాఫిక్ ని తట్టుకోలేకపోయింది లాస్ట్ 10 years. ఓకే, సో ఈ 5 ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ తో కూడా మనం వెళ్ళలేకపోయే వాళ్ళం. సో దీన్ని మాడ్యూల్స్ అంటారు. ఫస్ట్ సైన్ అప్ అయిపోయిన తర్వాత సో దీంట్లో ఎంతో కొంత ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆర్ వ్యాలిడ్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా. ఓకే, బట్ 1 month అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దీన్నే చేస్తూ ఉంటే కుదరదు. లాగిన్ స్టార్ట్ చేయాలి,
దీంట్లో ఉండే డిఫెక్ట్స్ ని ఇక్కడ నేను సాల్వ్ చేయాలి. 2 months అయిపోయిన తర్వాత మళ్ళీ మెనూ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. ఈ రెండిట్లో ఉండే డిఫెక్ట్స్ నేను మళ్ళీ ఇక్కడ సాల్వ్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తూ నేను సాఫ్ట్వేర్ ని డెలివర్ చేయాలి. సో ఇది కూడా సరిపోలేదు కాబట్టి ఇక అసలు మనం ఎంత చేసినా ఈ డెవలపర్స్ కి టెస్టింగ్ మధ్యలో కానీ ఆపరేషన్స్ టీమ్ మధ్యలో కానీ అసలు ఒక ప్రాపర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటే కుదరట్లేదు అని అర్థమైంది వాళ్ళకి. ఓకే, ఐటీ పీపుల్ కి, ఐటీ మేనేజ్మెంట్ కి. సో రెండు టీమ్స్ కోఆపరేట్ అవ్వకపోతే అల్టిమేట్ గా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది ప్రాపర్ గా ఉండదు. ఫైనల్ గా నష్టపోయేది అందరం. కానీ అది మనకి తెలిసి కూడా మన ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మనం దాన్ని చేంజెస్ చేయలేకపోయాం. సో ఈసారి ఏం చేశారు అంటే దట్ ఈస్ డెవాప్స్. సో ఇక్కడ డైలీ స్లిప్ టెస్ట్ రావడం వల్ల ఏంటి, సో ఈ రోజు నేను ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి రేపొద్దున దానిపైన ఒక సింపుల్ గా 4 క్వశ్చన్స్ అడుగుతాను, కొంచెం మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతాను అన్నప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చేంజెస్ చేసుకోవాలి కదా, ఐ మీన్ ప్రిపేర్ అవ్వాలి కదా ఇంటికి వెళ్ళి. సో వాళ్ళు ఒకసారి మళ్ళీ సార్ ఏం చెప్పారు అనేది టెక్స్ట్ బుక్ చదువుకొని రేపు పొద్దున వచ్చినప్పుడు సార్ ఒక 4-5 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. సో దెన్ అప్పుడు ఏమవుతుంది, ప్రతిరోజు ఇలా స్లిప్ టెస్ట్ పెట్టడం వల్ల ఇంతకు ముందు ఉన్న ఈ 10 ఎగ్జామ్స్ 8 ఎగ్జామ్స్ తర్వాత 150 ఎగ్జామ్స్ అవుతాయి డైలీ స్లిప్ టెస్ట్, ఇంక్లూడింగ్ డైలీ స్లిప్ టెస్ట్. సో అప్పుడు ఏమైంది, పాస్ పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ 95% క్రాస్ అయింది కదా. రైట్. సో ఈ ఎంటైర్ సిస్టమ్ లో జరిగిన చేంజ్ ఏంటి, నెంబర్ ఆఫ్ టెస్ట్ని ఇంక్రీజ్ చేయడం కదా. నెంబర్ ఆఫ్ టెస్ట్ని ఇంక్రీజ్ చేయడం, రైట్. బట్ టెస్ట్ని ఇంక్రీజ్ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు నేను టీచర్ దగ్గరకు వెళ్ళి, టీచర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, టీచ్ చేయడం. నేను ప్రతిరోజు నువ్వు ఒక 10 క్వశ్చన్స్ ఎగ్జామ్ పెట్టాలి అన్నప్పుడు అతను టీచ్ చేయాలి. టీచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ ఒకటి రెడీ చేయాలి. సో నా చిన్నప్పుడు అట్లీస్ట్ 2005 ఆ టైంలో ఒక ఎగ్జామ్ పెట్టాలి అంటే ఒక పేపర్ మీద క్వశ్చన్స్ రాసి దాన్ని జెరాక్స్లు తీయించి స్టూడెంట్స్ అందరికి పంచి టెస్ట్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి, స్టూడెంట్స్ కి ఇవ్వాలి, క్వశ్చన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, కండక్ట్ చేసిన తర్వాత కలెక్ట్ చేయాలి, క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి, మళ్ళీ కరెక్ట్ చేసి స్టూడెంట్స్ తో డిస్కషన్ పెట్టాలి. సో దీంట్లో ఇంత చేంజ్ ఉంది. ఇవన్నీ మాన్యువల్ గా చేయడం ఈజీనా కాదా? సో టీచర్ 8 hours స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం, కరెక్ట్ చేయడం, ఇదన్నీ ఒక టీచర్ వల్ల అయ్యే పనా? సో అది ఈజీ కాదు. సో ఈజీ కాదు కాబట్టి ఏమొచ్చాయి మనకు, ఒక ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. సో ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు అది టీచరే కాదు, వేరే ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు. రైట్. ఆన్లైన్ సిస్టమ్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం కంపారిటివ్లీ ఫిజికల్ గా కండక్ట్ చేయడం కంటే ఈజీ కదా. సో ఫస్ట్ లో అయితే మాన్యువల్ గానే చేసేవాళ్ళు, లైక్ ఒక 15 years బ్యాక్. అప్పట్లో మనకు సిస్టమ్స్ యాక్సెస్ పెద్దగా లేదు కాబట్టి తర్వాత ఆన్లైన్కి వచ్చాయి. సో ఇక్కడ కూడా ఏంటి అంటే నేను ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని డిప్లాయ్ చేయాలి కదా. ఒక టెస్ట్ ని కండక్ట్ చేయాలి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేయడం ఎలానో, ఒక అప్లికేషన్ ని నేను టెస్ట్ చేయాలి అంటే దాన్ని డిప్లాయ్ చేయాలి కదా. డిప్లాయ్ చేయకుండా టెస్ట్ చేయలేం కదా. రైట్. ఒక అప్లికేషన్ ఎక్కడో దగ్గర రన్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రతిరోజు చేయాలి. దట్ ఈస్ మై గోల్ త్రూ డెవాప్స్. ఒక వాటర్ ఫాల్ సిస్టమ్ లో ఒక ఎంటైర్ సిస్టమ్ ఎనీ టైమ్స్ టెస్ట్ చేసేవాళ్ళం, మహా అంటే ఒక 10 times మాక్సిమం. ఓకే. అజైల్ ప్రాసెస్ లో ఒక 30 times టెస్టింగ్. ఒక సిస్టమ్ ని 10 times టెస్ట్ చేసినప్పుడు ఓకే ఒక 100 డిఫెక్ట్స్ వచ్చాయి అనుకుందాం.
అదే నేను 30 టైమ్స్ టెస్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ 101 డిఫెక్ట్స్ వస్తాయా? ఎస్ ఆర్ నో? సో ఈ ఒక్క డిఫెక్ట్ చాలా మేజర్ డిఫెక్ట్ అయిండొచ్చు కదా. లైక్ మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్, ఆ ఒక్క డిఫెక్ట్ ఏదైతే ఉందో అది ముందుగానే వాళ్ళు ఫిల్టర్ అవుట్ చేసింటే చాలా అడ్వాంటేజ్ అయ్యిండేది కదా. సో ఈ డిఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే చాలా సిల్లీగా ఉంటాయి. లైక్ రెడ్ బస్ లో 1000 రూపీస్ టికెట్ 1 lakh రూపీస్ చూపించింది అనుకోండి ఒక 1 డే, దసరాకో ఆ సంక్రాంతికి ముందు. సో ఇమాజిన్ రెడ్ బస్ ఏమవుతుందని. రెడ్ బస్ నో బస్ అయిపోతుంది. ఇంకా రెడ్ బస్ అనేది ఎప్పటికీ కనపడదు. వన్స్ మన సిస్టమ్ మీద కస్టమర్స్ కి కానీ నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది అంటే అది ఇక దానికి చాలా చాలా ఖర్చు అయిపోతుంది ఇంకా. సో బిజినెస్ ఎత్తిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని టెస్టింగ్ టీం పైన జనరల్ గా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి దాన్ని మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయాలని అనుకుంటారు. సో ఇప్పుడు డెవాప్స్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, సో డెవాప్స్ అజైల్ రెండు వేరు వేరు కాదు. డెవాప్స్ ఈస్ పార్ట్ ఆఫ్ అజైల్ ఆర్ అజైల్ ఈస్ పార్ట్ ఆఫ్ డెవాప్స్. సో ఇవే రిక్వైర్మెంట్స్, నాకు ఇవే మాడ్యూల్స్. ఓకే, ఇవే మాడ్యూల్స్. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే సైన్ అప్ అనేదాన్ని మనం ఎంత పెట్టాం, 1 month టైం పెట్టాం కదా. సో ఇక్కడ డెవలపర్ ఫస్ట్ డే 1 ఒక 100 lines ఆఫ్ కోడ్ రాశాడు అనుకుందాం. లైక్ 100 lines ఆఫ్ కోడ్. సో దాంట్లో ఏం రాశాడు, ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్. దీనికి ఒక కోడ్ రాశాడు డెవలపర్. సో అజైల్ ప్రాసెస్ లో ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ రోజు వాళ్ళు రాసిన డెవలప్మెంట్ ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదా ఇక్కడ వీళ్ళకి? లేదు కదా, ఎందుకంటే అప్లికేషన్ డిప్లాయ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు టెస్ట్ చేయలేదు. సో ఇక్కడ ఈ 2 weeks వాళ్ళు డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్, మనం డెవలప్ చేస్తున్నాం ఫస్ట్ రోజు నుంచి, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, అజైల్ వల్ల డెవలపర్స్ పైన స్ట్రెస్ పడింది అని. ఈ 2 weeks వీల్ చేస్తున్నప్పుడు డెవలపర్స్కి ఏంటి, ఏదంటే అది చేసి మనం మొక్కాన్ని కొట్టారు, ఇప్పుడు దాంట్లో ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో ప్రతిదీ మనం చేయాలి, లేకపోతే క్లయింట్ మన మీద పడతాడు. సో ఇలా. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం వీళ్ళు రాసింది 100 lines ఆఫ్ కోడ్, దీన్నే డిప్లాయ్ చేయండి. దీన్నే టెస్ట్ చేయండి. సో ఎలా అయితే ఈ రోజు చెప్పిన టాపిక్ పైన నేను రేపు పొద్దున స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తాను చెప్తున్నాను, ఇక్కడ డెవలపర్ ఈ రోజు 100 lines రాశారు కోడ్, పర్లేదు 100 అయినా కానీ 10 lines అయినా కానీ దాన్నే డిప్లాయ్ చేసింది, దాన్నే టెస్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, సో ముగ్గురు ఒకే రోజు వర్క్ చేసిన ఫీలింగ్ ఉంటుందా అందరికి? అది డెవలపర్స్ అయినా, డిప్లాయ్మెంట్ టీమ్ అయినా, టెస్టింగ్ టీమ్ అయినా. అప్పుడు డెవలపర్ ఏం ఫీల్ అవ్వడు కదా, నేను ఒక్కనే డెవలప్ చేస్తున్నాను వీరు ఖాళీగా ఉన్నారని. టెస్టింగ్ టీం వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వరు కదా. ఇప్పుడు 2 weeks తర్వాత డెవలపర్ కి ఏం రాశాడో గుర్తుండకపోవచ్చు, 2 weeks బ్యాక్ నేను ఏం రాశాను. బట్ రేపు పొద్దున డెవలపర్ వచ్చే టైంకి నేను ఒక 5 defects ఇచ్చాను అనుకో, ఆర్ ఒక 3 defects ఇచ్చాను. దీంట్లో ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ కదా. ఎందుకంటే టెస్టింగ్ టీం వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీ కూడా చాలా చిన్నది. ఈ నేమ్ ఫీల్డ్ లో నెంబర్స్ ఎంటర్ చేయడము, స్పెషల్ క్యారెక్టర్ ఎంటర్ చేయడము, ఒకవేళ అది యాక్సెప్ట్ చేస్తుంటే దాని డిఫెక్ట్ కింద రైజ్ చేయడము, రైట్. సరే పొద్దున వచ్చినప్పుడు 3 defects, డెవలపర్ కి ఇప్పుడు ఆ ఈగో ఫీలింగ్ ఏం లేదు, వీళ్ళేం ఖాళీగా ఉన్నారు డిఫెక్ట్లు రైజ్ చేశారని. ఒకవేళ ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ వచ్చినా వాళ్ళు రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు డిప్లాయ్మెంట్ టీము, డెవలప్మెంట్ టీము అండ్ టెస్టింగ్ టీము, సో వాళ్ళ మధ్యలో అంత ఎనిమీ ఎన్విరాన్మెంట్ లేదు ఇక్కడ, అండ్ చాలా ఫాస్ట్ గా డిఫెక్ట్స్ ని క్లియర్ చేసేయచ్చు. సో ఇక్కడ మెయిన్ గా మనం సాధించింది ఏంటి, కోఆపరేషన్ బిట్వీన్ టీమ్స్, కోఆపరేషన్, కోఆర్డినేషన్, కొలాబరేషన్. పోనీ సి మీద ఎన్ని ఉంటాయి అన్ని.
సో ఇది డెవాప్స్ అనమాట యాక్చువల్ గా. ఆ కల్చర్ ని ఎలా మనం తీసుకొచ్చాం లాస్ట్ వాటర్ ఫాల్ నుంచి అజైల్ కానీ, అజైల్ నుంచి డెవాప్స్ కానీ. సో డెవాప్స్ ఫైనల్ గా ఏం చెప్తుంది అంటే, సో ఇట్స్ అ ప్రాసెస్ చేంజ్, ఇట్స్ అ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఇట్స్ సిఏసిడి, ఇదంతా ఓకే. బట్ ఇవన్నీ చెప్పినప్పుడు మీరు ఒక పర్సన్ కి వాళ్ళకి అర్థం కాదు. సో డెవాప్స్ ఇస్ వాట్ ఎవర్ ద డెవలపర్ writes on a day, if we build and deploy the same code, that is called DevOps. బట్ నేను ఇది మాన్యువల్ గా చేయడం కుదురుతుందా? డెవాప్స్ ఎప్పుడు కూడా టూల్స్ యూస్ చేయమని చెప్పదు. ఖచ్చితంగా మీరు ఏ డెఫినేషన్ అయినా చూసుకోండి. డెవాప్స్ టూల్స్ యూస్ చేయమని అయితే ఎప్పుడు చెప్పదు. మనం ఫస్ట్ స్లిప్ టెస్ట్ సిస్టమ్ వచ్చినప్పుడు మనకేం కంప్యూటర్స్ కానీ ట్యాబ్లు కానీ అవన్నీ ఏం లేవు. డెవాప్స్ టూల్స్ యూస్ చేయమని చెప్పదు. బట్ టూల్స్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉందా లేదా? నేను మాన్యువల్ గా ప్రతిరోజు డిప్లాయ్ చేసి టెస్ట్ చేయగలనా? సో టూల్స్ వల్ల ఏమవుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ ని మనం ఫిల్టర్ చేయొచ్చు. అండ్ రిపీటెడ్ గా చేసే టాస్క్ ని మనం టూల్ కి ఇస్తే ఎఫెక్టివ్ గా చేస్తుంది. నేను ప్రతిరోజు టెస్టర్ ని దీన్ని మళ్ళీ టెస్ట్ చేస్తూ ఉండు అని చెప్పాను అనుకోండి. సో డే 2 లో ఏమవుతుంది, ఇంకా 4 ఫీల్డ్లు వస్తాయి. డే 3, డే 4 లో సబ్మిట్ బటన్ వస్తుంది. ప్రతిరోజు ఇవే టెస్ట్ కేసులు మాన్యువల్ గా చేస్తూ ఉండు అంటే డెవలపర్ కి విసుగొస్తుంది కదా, జాబ్ మానేస్తాడు. సో అందుకని ఏమొచ్చింది మనకు, ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది. సో రిపీటెడ్ గా చేసే పర్సన్ ఒక వర్క్ ని మనం హ్యూమన్స్ కానీ ఇచ్చామంటే వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. ఇంకా దాన్ని ఎఫెక్టివ్ గా చేయలేరు, వాళ్ళు 100% ఇవ్వలేరు. సో ఇప్పుడు డే 10కి వెళ్ళాము. డే 10కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నేను ఆ రోజు టెస్టింగ్ చేస్తే సరిపోతుందా, ఫస్ట్ రోజు నుంచి 10 days వరకు రాసిన కొన్ని టెస్ట్ చేయాలి? We should deploy and test everything. ఎందుకంటే మనం ఒక దగ్గర కోడ్ రాస్తే అది ఇంకొక దగ్గర ఎక్కడో బ్రేక్ అవుతుంది. ఇది ఒక క్యుములేటివ్ లాగా అన్నమాట. నేను ఒక దగ్గర ఒక కోడ్ ని ఫిక్స్ చేసినప్పుడు అది ఇంకెక్కడో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రతిరోజు నేను అన్ని టెస్ట్ కేసులు రన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ డే 1, డే 2, డే 3, డే 2 రాసిన టెస్ట్ కేసెస్ అన్ని నేను ఇక్కడ రన్ చేయాలి. సో ఇది మనం మాన్యువల్ గా చేయాలి అంటే అయ్యే పని కాదు. సో దట్ ఈస్ వై వీ షుడ్ యూస్ టూల్స్. సో ఫైనల్ గా డెవాప్స్ డెఫినిషన్ మీరు ఇలా చెప్పొచ్చు ఎవరైనా ఇంటర్వ్యూస్ అడిగితే. DevOps is a process of building, testing, and releasing the code on the same day when developer writes something. So through this process, we can achieve collaboration between teams, faster releases, and less defects. సో డెవాప్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే అనుకున్న ఫీచర్ ని ఫాస్ట్ గా రిలీజ్ చేయడం అండ్ డిఫెక్ట్స్ తక్కువ ఉండాలి. సో స్పీడ్ అండ్ యాక్యురసీ మనకి ఎంసెట్ లో చెప్తారు కదా, ఎంసెట్ ఎగ్జామ్ మనం రాసేప్పుడు ఏముండాలి, స్పీడ్ అండ్ యాక్యురసీ ఉండాలి. బాగా స్పీడ్ గా రాసి తప్పులు పెట్టామనుకోండి ఏమవుతుంది, we may not qualify. బాగా యాక్యురేట్ గా చేసి 3 గంటలు 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేసామనుకోండి, again we will not qualify. So speed, accuracy రెండు important. So compared to Flipkart and Amazon లో maybe Amazon is speed and accurate. ఓకే, సో ఎందుకు డెవాప్స్ అనేది మ్యాండేటరీ? సో నేను చెప్పాను కదా డెమోలో, డెవాప్స్ ఈజ్ నాట్ ఆప్షనల్ టెక్నాలజీ, డెవాప్స్ ఈజ్ అ మ్యాండేటరీ టెక్నాలజీ. మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యూస్ చేయండి,
సి లాంగ్వేజ్, C++, ఎంబెడెడ్ సీనో, పైథానో, జావానో, .NET ఏదైనా యూస్ చేయండి. బట్ డెవాప్స్ అనేది యూస్ చేస్తేనే మన అప్లికేషన్ స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకు నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. లైక్ ఎవ్రీ ప్రాజెక్ట్ లో తీసుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి మనం ప్రొడక్షన్ లో చేయం కదా. అట్లీస్ట్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ స్టార్టప్స్ అయితే, ఇంకొంచెం పెద్ద కంపెనీస్ అయితే డెవలప్మెంట్, QA అండ్ ప్రొడక్షన్, ఇంకొంచెం పెద్ద కంపెనీస్ అయితే డెవలప్మెంట్, QA, UAT, ప్రీ ప్రొడక్షన్. ఇంకా లైక్ BSc, నిఫ్టీ ఇలాంటి కంపెనీస్ అయితే అట్లీస్ట్ ఒక 10 ఉంటాయి అక్కడ. ప్రీ-prod 1, ప్రీ-prod 2 అని అట్లా. సో నేను ఒక అప్లికేషన్ లో ఒక చేంజెస్ తీసుకురావాలి అంటే ఈ ఎన్విరాన్మెంట్స్ అన్నిట్లో అప్లికేషన్ ని మూవ్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఫైనల్ గా ప్రొడక్షన్ కి రిలీజ్ చేయాలి, రైట్? సో ఇన్ని ఎన్విరాన్మెంట్స్ లో మనం మాన్యువల్ గా డిప్లాయ్ చేయడం కానీ మాన్యువల్ గా టెస్ట్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి, లైక్ ప్రీవియస్ గా మాన్యువల్ గానే చేసేవాళ్ళు బిల్డ్ అండ్ రిలీజ్ టీమ్ అనే వాళ్ళని. సో ఇప్పుడు ఖచ్చితంగా త్రూ ఆటోమేషన్ చేయాలి అండ్ ప్రతిరోజు చేయాలి. సో ఇప్పుడు డెవాప్స్ ప్రాసెస్ లో ఎన్నిసార్లు టెస్ట్ చేస్తున్నాం? ఓకే, 100 times. ఓకే, అట్లీస్ట్ ఒక స్ప్రింట్ లో 100 times చేసినప్పుడు 1 or 2 ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ వస్తాయి అట్లీస్ట్. సో ఎన్ని డిఫెక్ట్స్ ఫిల్టర్ అయితే అన్ని డిఫెక్ట్స్ ముందుగానే చేసుకున్నామంటే ప్రొడక్షన్ లో మన అప్లికేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ చూడట్లేదు కదా అప్లికేషన్స్ డౌన్ అవ్వడం కానీ, సర్వర్లు డౌన్ అవ్వడం కానీ. ఈవెన్ మన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది, పెద్ద పెద్ద మూవీస్ కానీ. సో వీటన్నిటికీ ఏంటి అంటే ఈ వెనకాల ఉన్న టెక్నాలజీ, డెవాప్స్ అండ్ క్లౌడ్ అనమాట. ట్రాఫిక్ ని బట్టి అప్లికేషన్ ని స్కేల్ చేయడం, ఓకే, హై అవైలబిలిటీలో ఉంచడము, సెక్యూర్ గా ఉంచడము, డిఫెక్ట్స్ లేకుండా మనం ఫిల్టర్ అవుట్ చేయడము. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ డెవాప్స్ ప్రాసెస్ వల్లనే వచ్చింది, ఆర్ డెవసెక్ఆప్స్. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వాట్ ఈస్ డెవాప్స్ అనేది ఇంటర్వ్యూస్ లో అడిగితే నేనైతే ఖచ్చితంగా అడుగుతాను చాలా మందిని వాట్ ఈస్ డెవాప్స్ అనేది. ఎందుకంటే దానిపైన ఉండే అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. We can say DevOps is a cultural shift, okay, where we build and deploy and test the application on the same day whenever developer writes something. So through this process, we can achieve the collaboration, coordination, communication between teams, reduce the number of defects, and go for faster releases. Okay, ఈ డెఫినేషన్ మనకు వెబ్సైట్స్ లో ఎక్కడ రాయరు. Okay. So now we can take 5 minutes break and come back. Okay, exit అవ్వద్దు, ఇది జస్ట్ బ్రేక్. కంటిన్యూస్ గా 1.5 hour క్లాస్ వినడం నాట్ పాసిబుల్ కాబట్టి. Okay, hi, we are back. So you can again log in into our system. ఎవరైనా కానీ లాగిన్ అవ్వచ్చు. సైన్ అప్ అయిన తర్వాత అండ్ ఇక్కడ మై ఎన్రోల్మెంట్స్ లో యూ కెన్ సి 82S తెలుగు. ఇక్కడ సెషన్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఇది డెమో సెషన్. సో టుడే 16th సెషన్ ఇక్కడే అప్లోడ్ అయిపోతుంది. సో యూ కెన్ స్టార్ట్ వాచింగ్ ఫ్రమ్ హియర్. జాయినింగ్ కూడా ఇక్కడే జాయిన్ అవ్వచ్చు మీరు. ఎవరైతే జనరల్గా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. సో అక్కడ ఆఫ్లైన్ లో మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ లేనప్పుడు యూ కెన్ ప్రిపేర్.
ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ లో ఎవ్రీథింగ్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ. ఓకే, సో యూ కెన్ జాయిన్ స్లాక్. మేబీ పేమెంట్ చేసిన వాళ్ళకి ఇన్విటేషన్స్ వచ్చి ఉంటాయి జీమెయిల్ కి. ఒకసారి ఆల్ మెయిల్ చెక్ చేయండి, స్పామ్ కూడా చెక్ చేయండి. ఓకే, సో నౌ 1 person జాయిన్. ఆల్ మెయిల్ చెక్ చేయండి, స్పామ్ కూడా చెక్ చేయండి. స్లాక్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయండి. ఓకే, యా, ఎనీహౌ ఫస్ట్ 1 week ఫ్రీ ట్రయల్ కాబట్టి మీరు ఆ సెషన్స్ అన్ని ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు, అండ్ దెన్ ఇక్కడ నుంచి కూడా సెషన్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో నన్ను చాలా మంది, బ్యాక్ టు అవర్ సెషన్, నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడిగారు వాట్ ఈస్ డెవాప్స్ అని. ఓకే, ఇండియాలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు. సో అప్పుడు నేను చెప్పిన ఆన్సర్ ఇదే. ఈ ఆన్సర్ చెప్పి దెన్ నేను ఒక, ఇఫ్ యూ అలౌ మీ 2 or 3 minutes, ఐ కెన్ టేక్ 1 example అండ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అని అడిగి మళ్ళీ నేను ఈ స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక 2-3 minutes టైం తీసుకొని, సో లెట్ us take our school management system. Consider 100 years back there was only one final exam where the pass percentage was very low. Later we improved the process with unit test 1, unit test 2, unit test 3, something like that, and then we got the pass percentage up to 80%. Recently we implemented slip tests also, so where the pass percentage is increased to 90 to 95%. This is the change in our process. Like DevOps also, we recently implemented build automation, deployment automation, testing automation through DevOps process. So we are achieving speed and accuracy. So this is called DevOps and nenu ala cheppevan. So you can also tell the same proper ga ardham chesko. Okay, so that is DevOps. And ఇక మనం సర్వర్స్ ని డీల్ చేయాలి. సో ఎవ్రీథింగ్ సర్వర్స్ కదా. ఎన్విరాన్మెంట్స్ అనేవి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ కోకోకోలా. కోకోకోలా వాళ్ళు ఒక టేస్ట్ చేంజ్ చేయాలి అంటే, ఆర్ మనం ఒక కొత్త డ్రింక్ కనిపెట్టామంటే, సో ఆ డ్రింక్ ని డైరెక్ట్ గా పబ్లిక్ లోకి తీసుకెళ్లి రిలీజ్ చేయం కదా, బాటిల్స్ చేసి. ఆ డ్రింక్ ని మనం టేస్ట్ చేస్తాం, మనకు నచ్చేంత వరకు మనం చేంజెస్ చేస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి టేస్ట్ చేయిస్తాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ టేస్ట్ ని కరెక్ట్ చేస్తాం, మళ్ళీ ర్యాండమ్ గా పబ్లిక్ లోకి వెళ్ళి కొంతమందికి టేస్ట్ చూపించి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ కరెక్షన్స్ చేస్తాం. అంతా ఓకే అనుకున్న తర్వాత పబ్లిక్ రిలీజ్ చేస్తాం. ద సేమ్ వే అప్లికేషన్స్ ఆల్సో, మీరు కొంచెం చేంజెస్ చేయాలన్నా కూడా డైరెక్ట్ గా చేంజెస్ చేయడానికి కుదరదు. అట్లీస్ట్ మల్టిపుల్ 2 ఎన్విరాన్మెంట్స్ అయినా ఉండాలి, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అనేది. సో దీంట్లో చేంజెస్ చేసి ఇక్కడ టెస్ట్ చేసి ఓకే అయిన తర్వాతనే మనం ప్రొడక్షన్ కి రిలీజ్ చేస్తాం. సో ఎన్విరాన్మెంట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నౌ లైనెక్స్, ఎవ్రీథింగ్ అనేది లైనెక్స్ లోనే ఉంటుంది. సో లైనెక్స్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంటుంది. ఫస్ట్ లో మనందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది బ్లాక్ స్క్రీన్ చూడడానికి. అక్కడ గ్రాఫిక్స్ ఏమి ఉండవు, మనందరం విండోస్ కి అలవాటు పడ్డాం కదా, గ్రాఫిక్స్ క్లిక్స్ అనేది. లైనెక్స్ లో మనకు మౌస్ పనిచేయదు అండ్ ఎవ్రీథింగ్ టెక్స్ట్ రూపంలోనే ఉంటుంది. బట్ వన్స్ మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేశాక లైనెక్స్ అనేది చాలా ఇష్టపడతారు. మూవీస్ లో చూసింటాం కదా, కంప్లీట్లీ బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, టైప్ చేస్తూ ఉంటారు. అది చాలా స్పీడ్ అనమాట. విండోస్ లోనే డిసడ్వాంటేజెస్ ఏంటి? నేను విండోస్ ల్యాప్టాప్ ని ఒక 1 year పాటు షట్ డౌన్ చేయకుండా కెన్ ఐ రన్ ఇట్? సో విండోస్ స్టక్ అవుతుంది. సో విండోస్ లోనే డిసడ్వాంటేజ్. We need to restart sometimes.
అండ్ టూ మెనీ గ్రాఫిక్స్ ఎక్కువ అయినప్పుడు లోడ్ అవ్వడం టైం పడుతుందా, పట్టదా? టైం టు లోడ్. రిసోర్సెస్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది? గ్రాఫిక్స్ ఎక్కువ అయినప్పుడు రిసోర్సెస్ కూడా, ఇప్పుడు మనం 16 GB ల్యాప్టాప్ కొన్నా కూడా అందులో మనం అసలు ఏమి యూజ్ చేయకపోయినా కూడా ఒక 6 GB ర్యామ్ అనేది అయిపోతుంది ఈజీగా. రిసోర్స్ కన్జంప్షన్. నాట్ దట్ మచ్ సెక్యూర్. కాస్ట్లీ. అంటే విండోస్ ఓఎస్ ని కొని వేయాలంటే చాలా కాస్ట్లీ కదా. అండ్ నాట్ ఓపెన్ సోర్స్. మనం కంప్లీట్లీ మైక్రోసాఫ్ట్ పైన డిపెండ్ అవ్వాలి. సో వీటన్నిటితో పోలిస్తే లైనక్స్ ఇస్ బెటర్. లైనక్స్ ఇస్ ఫ్రీ. లైనక్స్ ఇస్ సెక్యూర్. less resource consumption. So we have a OS of 10 MB. అంటే ఒక MP3 సాంగ్ అయితే ఎంత మెమరీ ఉందో అంత చిన్న ఓఎస్ కూడా ఉంది లైనక్స్ లో. లైక్ రెఫ్రిజిరేటర్స్, మైక్రో ఓవెన్స్ అండ్ వీటన్నిటిలో లైనక్స్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైనక్స్. అసలు లైనక్స్ లో గ్రాఫిక్సే ఉండదు లైనక్స్ సర్వర్స్ లో. సూపర్ పర్ఫార్మెన్స్. ఇట్ కెన్ రన్ ఫర్ ఇయర్స్. నేను విండోస్ సర్వర్ లో అప్లికేషన్ డిప్లాయ్ చేసి విండోస్ రీస్టార్ట్ చేస్తే అప్లికేషన్ డౌన్ అవుతుంది కదా. సో ల్యాప్టాప్ ని కానీ సర్వర్ ని కానీ రీస్టార్ట్ చేశానంటే మీనింగ్ ఏంటి? అందులో ఉండే అప్లికేషన్స్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ ఫ్యూ మినిట్స్. బట్ లైనక్స్ సర్వర్ ని మీరు రీస్టార్ట్ చేయకుండా అది ఇయర్స్ కొద్దీ రన్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? మీ అప్లికేషన్ ఎప్పటికీ డౌన్ అవ్వదు. పవర్ కన్జంప్షన్ విండోస్ కి లైనక్స్ కి ఏది ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ గ్రాఫిక్స్ రిసోర్సెస్ ఎక్కువైనప్పుడు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో విండోస్ సర్వర్స్ లో నేను అప్లికేషన్ రన్ చేస్తే పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అల్టిమేట్లీ ఇట్ ఈస్ అగైన్ కాస్ట్లీ. సో దీనివల్ల లైనక్స్ అనేది ప్రతి ఒక్క ఐటీ ఇంజనీర్ మీకు అవసరం ఉన్నా లేకపోయినా లైనక్స్ అనేది మీరు నేర్చుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా టూల్స్ పైన వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ ట్యాబ్లూనో సంథింగ్ ఏదో, బట్ అవి కూడా అల్టిమేట్ గా లైనక్స్ లోనే డిప్లాయ్ అయి ఉంటాయి. మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వెబ్సైట్ అన్ని లైనక్స్ లోనే ఉంటాయి. సూపర్ కంప్యూటర్స్ ఆల్సో లైనక్స్ లోనే యూజ్ చేస్తాయి. ఓకే, సో మనకు లైనక్స్ కమాండ్స్, లైనక్స్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది, దాన్ని ఎవరు పూర్తిగా నేర్చుకోలేరు. సో మనం ఏం చేస్తాం? లైనక్స్ కమాండ్స్, అసలు సర్వర్ ని ఎలా క్రియేట్ చేయడం, సర్వర్ క్రియేషన్, లైనక్స్ కమాండ్స్, కొన్ని ఎడిటర్స్, యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయాలి, సాఫ్ట్వేర్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సర్వీస్ మేనేజ్మెంట్, ఇవన్నీ అక్కడ చేస్తాం. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అది లైనక్స్ అయినా విండోస్ అయినా దాని బ్యాక్గ్రౌండ్ లో ఉండే కాన్సెప్ట్స్ అన్ని సేమ్ అనమాట. ఓన్లీ ఇక్కడ ఏంటంటే విండోస్ లో గ్రాఫిక్స్ యూజర్ ఇంటర్ఫేస్ రిచ్ గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఏదైతే టాస్క్ మేనేజర్ లో చూస్తారో, ఇక్కడ చూస్తే మనకు ఏమేం ప్రాసెస్లు రన్ అవుతున్నాయి, ఎంత మెమరీ తీసుకుంటుంది అనేది ఇక్కడ చూడండి. సో నా 16 GB అయినా కూడా ఈ కొన్ని రన్ చేసేసరికి నాకు 90% మెమరీ రీచ్ అయిపోయింది. సో సేమ్ ఇలానే మనకు ఈ ప్రాసెస్లు, యూజర్స్, ఓకే, ఈ సర్వీసెస్, ఇవే కాన్సెప్ట్ మనకు లైనక్స్ లో కూడా ఉంటుంది.
సో ఇట్స్ బేసికలీ ఆపరేటింగ్ సిస్టమ్. అది విండోస్ అయినా, మ్యాక్ అయినా, లైనెక్స్ అయినా, ఇంకొకటైనా ఎవ్రీథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది ఇక్కడ ఓఎస్ లో. ఓకే, మీరు విండోస్ లో చేస్తున్నప్పుడు యూ కెన్ కంపేర్ ఎవ్రీథింగ్ విత్ లైనెక్స్. నాకు విండోస్ లో అయితే ఇలా ఉంటుంది, లైనెక్స్ లో అలా ఉంటుంది. లైనెక్స్ అయితే కొత్త టెక్నాలజీ ఏం కాదు, అల్టిమేట్లీ దట్ ఈస్ ఆల్సో అన్ ఆపరేటింగ్ సిస్టమ్, బట్ బెటర్ ఇంప్లిమెంటేషన్. సో రేపు మనం AWS అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అది ఆబ్వియస్లీ మ్యాండేటరీ. ఇంకా మనం AWS అకౌంట్ లోపల మనం సర్వర్ ని క్రియేట్ చేసి we will start practicing Linux. ఓకే, సో మీ దగ్గర ఎలాంటి ల్యాప్టాప్ ఉన్నా పర్లేదు, విండోస్ ల్యాప్టాప్ అయినా, ఉబుంటూ అయినా, ఆర్ మ్యాక్ అయినా కూడా మినిమం అంటే మినిమం i3 8GB ర్యామ్ ఉండాలి. ఇది మినిమం కాన్ఫిగరేషన్. బెటర్ కావాలంటే i5 16GB, సూపర్ కావాలి అనుకుంటే i7 16GB. Okay, so now let us have few questions. Ashwani, AWS అకౌంట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయండి. ఓకే, అండ్ we have that in our video also. ఇక్కడ యూట్యూబ్ లో you can search our channel AWS account creation. సో ఇది ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఈ వీడియో చెక్ చేయండి. ఐ విల్ అప్లోడ్ దిస్ ఆల్సో. గిట్హబ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఆ గిట్హబ్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఇది గిట్ హబ్, ఇక్కడ మీకు వచ్చేస్తుంది రిపోజిటరీ నోట్స్ అనేది. ఐ విల్ డూ ఇట్. బట్ మన ఛానల్ అయితే ఉంది, ఒకసారి చూడండి. అండ్ we will ping you in the community also. AWS అకౌంట్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. Okay, let us have few questions. Ashwini, you can unmute. Okay, Paturi Srinivas, you can unmute. హాయ్ శివకుమార్, Hi. మీరు మైసెల్ఫ్ శ్రీనివాస్, మీరు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. Okay. ఇంకా నేను అడగడానికి ఏం క్వశ్చన్స్ లేవు, చాలా క్లియర్ గా ఉన్నా నేను. యాక్చువల్ గా నిన్న మీతో మాట్లాడడానికి నాకు కొంచెం టైం కుదరలేదు, అంటే నేను హ్యాండ్ రైజ్ చేశాను బట్ నా టర్న్ రాలేదు. సో It's okay. ఇదేంటి అంటే మీరు ఇవాళ బేసిక్ అంటే డేవాప్స్ ఏంటి ఏంటి లైఫ్ సైకిల్ ఏంటి, వాటర్ ఫాల్ ఏంటి, వాటికి డిఫరెన్సెస్ అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది నేను 2 months Okay. నుంచి ఫాలో అవుతున్నాను ఆల్రెడీ, అంటే నాకున్న సోర్సెస్ నుంచి ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా నాకు 10 years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్ ఉంది. నేను హెచ్ఆర్ మేనేజర్ లెవెల్లో ఉన్నాను ఇప్పుడు. Nice. బట్ ఇక్కడ ఏంటి అంటే హెచ్ఆర్ లో మేనేజర్ వరకే ఉంటుంది, దాని తర్వాత ఇంకా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, తర్వాత ప్యాకేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. సో కాగ్నిజెంట్ లో చేస్తున్నాను. నా కస్టమర్ వచ్చేసి థామ్సన్ రైటర్స్, వాళ్ళు ట్యాక్స్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తారు. ఓకే, Okay. సో బేసిక్ గా నేను ఇక్కడ
డౌట్స్ అడగడానికి కాదు, బట్ నాకు తెలిసింది కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తామని చేశాను. సో Yeah, please. యాజ్ హెచ్ఆర్ మేనేజర్ నేను ఏం చేస్తాను అంటే క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాను, తీసుకొని Okay. ఈ రిసోర్సింగ్ మొత్తం చేసి చూసుకుంటాను అనమాట. సర్వీస్ ఆర్డర్ క్రియేట్ చేయడము, ట్యాగ్ టీమ్ Okay. వాళ్ళకి అప్రోచ్ అయ్యి ప్రొఫైల్స్ తీసుకొని క్లయింట్ ఇంటర్వ్యూస్ మ్యాచ్ చేసుకొని తర్వాత ఆన్బోర్డింగ్ Okay. చేసుకొని వాళ్ళకి యాక్సెస్ వచ్చి కంపెనీకి డబ్బులు వచ్చేంత వరకు నాది రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా రిజైన్ చేసి Okay. లేకపోతే లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉన్నా నేనే రెస్పాన్సిబిలిటీ అనమాట. సో Okay. అది ఇక్కడ ఎట్లా రిలేట్ అయింది అంటే ఐఎమ్ ద పర్సన్ హూ రిలీజెస్ హూ అసైన్ ద రిసోర్సెస్ టు ద పర్టికులర్ ప్రాజెక్ట్ అనమాట. సో లాస్ట్ మంత్ Okay. ఏమైందంటే థామ్సన్ రైటర్స్ వాళ్ళు ఒక 30 members ని ర్యామ్ డౌన్ చేశారు. Okay. సో లాస్ట్ 2 months బ్యాక్, అంటే నేను నవంబర్లో రిలీజ్ చేశాను వాళ్ళందరినీ, అంటే అక్టోబర్లో మాకు Okay. నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పేసి. సో ఇక్కడ నేనేమి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే పబ్లిక్ చాలా మంది ఉన్నారు కాబట్టి, సో ఆ 30 Yeah, members nice. లో ఒక్క డేవాప్స్ మాత్రమే ఉంచి మిగిలిన వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. Oh. అందులో మీ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, కందులు వెంకటేష్ అని చెప్పేసి మీ స్టూడెంట్ ఆయన. సో ఆయన Oh. మీ దగ్గర నేర్చుకొని మా దగ్గర రిక్రూట్ అయ్యాడు. నేనే క్లయింట్ ఇంటర్వ్యూ పెట్టాను ఆయనకి. సో Oh. క్లయింట్ ఇంటర్వ్యూలో ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఫెసిలిటేట్ ద ఇంటర్వ్యూ. ఐ నో ద క్వశ్చన్స్ Okay. ఆర్ ఆస్క్డ్ బై ద కస్టమర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, Okay. సో అక్కడ నేను రియలైజ్ అయింది ఏంటంటే డేవాప్స్ మాత్రమే ఉంచుకొని అందరిని ఎందుకు రిలీజ్ చేశారు అని అంటే, డెవలపర్స్ ఎక్కడైనా దొరుకుతున్నారు బట్ డేవాప్స్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉంది. అంటే డేవాప్స్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు బట్ క్వాలిటీ డేవాప్స్ ఇంజనీర్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు. సో అందుకనే థామ్సన్ రైటర్స్ వాళ్ళు ట్యాక్స్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తారు సార్. ఏంటి అంటే ఇప్పుడు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఉంది, అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ డైలీ అంటే రిటర్న్స్, దాని తర్వాత మార్కెట్స్ ని అవన్నీ ఎట్లా చెక్ చేసుకుంటారంటే మనలో ఒక యాప్ డెవలప్ చేసి ఇస్తారు వాళ్ళకి. సో యాప్ డెవలప్మెంట్ లో Okay. ఏమైందంటే అప్పుడు వన్స్ అపాన్ ఏ టైం వాళ్ళు జావా 8 11 ఆ టైంలో డెవలప్ చేశారు అది. సో ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇప్పుడు అప్డేటెడ్ జావాకి మైగ్రేట్ చేస్తున్నారు అనమాట. సో మైగ్రేట్ చేసే క్రమంలో Okay. ఏం చేస్తున్నారంటే, మీరు ఇందాక చెప్పారు కదా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని. సో ఆ అంటే జావా 8 to 11 ఆ మధ్య డెవలప్ చేసిన దాన్ని ఇప్పుడు జావా 2020 అప్డేటెడ్ వర్షన్ ఏదైతే ఉందో అందులోకి మైగ్రేట్ చేసి డిప్లాయ్ చేస్తున్నారు ఎవ్రీడే. Okay. సో ఇక్కడ ఏమైందంటే డెవలపర్స్ కి దాని తర్వాత డెవాప్స్ ఇంజనీర్స్ కి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల డైలీ ఏవైతే మైగ్రేట్ చేసినప్పుడు వచ్చే ఇష్యూస్ ఇమీడియట్ గా వాళ్ళు రిజాల్వ్ చేస్తున్నారు అనమాట. సో అప్పుడు ఈ ర్యామ్ డౌన్ అయిన డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అందులో డిప్లాయ్ చేశారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. Okay. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఈ మైగ్రేషన్ దాంట్లో యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి డెవలప్ చేసిన అప్లికేషన్స్ అన్నిటినీ మైగ్రేట్ చేస్తారు ఏదో ఒక టైంలో, ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్స్ ఉండాలి, యాక్టివ్ దెన్ ప్రొయాక్టివ్ ఉండాలి కాంపిటేటివ్ వరల్డ్ లో. సో ప్రొయాక్టివ్ గా Yes. ఉండాలంటే వాళ్ళ అప్లికేషన్స్ అన్ని అప్ టు డేట్ ఉండాలి, అప్డేటెడ్ ఉండాలి. సో ఈ మైగ్రేషన్ అంతా కావాలంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. అంటే ఇయర్స్ ఆఫ్ టైమ్స్ కి మన ఈ డెవాప్స్ ఇంజనీర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను రియలైజ్ అయ్యి, దాని తర్వాత ఈ హెచ్ఆర్ లో ఉంటే ఎక్కువ వర్కౌట్ అయ్యే పరిస్థితుల్లో లేను అని చెప్పేసి ఈ డెవాప్స్ దానికి వచ్చాను. బట్ అట్లా అని చెప్పేసి నాకు మొత్తం నాలెడ్జ్ లేదని కాదు, ఇందులో నాకు అట్లీస్ట్ ఎవరు ఏం చేస్తారు అని మాత్రం నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే నేను హండ్రెడ్స్ ఆఫ్ ఎస్ఓస్ క్రియేట్ చేశాను, థౌజండ్స్ ఆఫ్ ఎస్ఓస్. సర్వీస్ ఆర్డర్స్ అంటారు, మీకు తెలుసు కదా. సో Yes. సర్వీస్ ఆర్డర్స్ లో ఈ స్కిల్స్ ఎట్లా అప్డేట్ చేస్తారు, ఎక్కడ టెస్టింగ్ ఎక్కడ వస్తుంది, డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఎక్కడ వస్తారు, రిలీజ్ ఇంజనీర్ అంటే ఎవరు, ప్రోడక్ట్ ఓనర్ అంటే ఎవరు, స్క్రమ్ మాస్టర్ అంటే ఎవరు, ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎవరు, స్టేక్ హోల్డర్ అంటే ఎవరు, లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎక్కడ డిప్లాయ్మెంట్ చేస్తారు, ఇవన్నీ తెలుసు. బట్ డీప్ గా తెలియకపోయినా బట్ బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఏ టెక్నాలజీ ఎక్కడ వస్తుంది, ఎవరు ఫ్రంట్ ఎండ్, ఎవరు బ్యాక్ ఎండ్, ఎవరు మిడిల్ వేర్, ఎవరు, ఇవన్నీ తెలుసు అనమాట. సో I just want to put that to everybody to get some knowledge on what DevOps engineer do. So అదొకటే నేను చెప్పాలను. It's not a question. I just want to put some comments on the DevOps engineer, why we are here to learn something after 10 years of time. So నేను 10 years తర్వాత రియలైజ్ అయిందంటే, సో 10 years లో అంటే ఎంట్రీ రోల్ నుంచి వెళ్ళాను నేను. యాక్చువల్ గా ఏంటి ఈ ప్రొఫైల్స్ ప్యానలిస్ట్ కి చేర్చే దగ్గర నుంచి ఇప్పుడు డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూస్ చేసి, ఆన్బోర్డ్ చేసి, ప్యాకేజెస్ మాట్లాడి, రిజిగ్నేషన్స్, ఆన్బోర్డింగ్స్, రిక్వైర్మెంట్స్, డైరెక్ట్ క్లయింట్ ఫేసింగ్ నాది. సో వాళ్ళు చెప్తారు నాకు ఒక డెవాప్స్ ఇంజనీర్ కావాలి, లేకపోతే సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ కావాలి, లేకపోతే ఓన్లీ అజూర్ విత్ డెవాప్స్ ఉండాలి, లేకపోతే డెవాప్స్ విత్ పైథాన్ ఉండాలి, లేకపోతే డెవాప్స్ విత్ పైథాన్ విత్ జావా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇట్లా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్ అన్ని నేను గూగుల్లో అనాలిసిస్ చేసి అసలు అట్లాంటి డెవలపర్ ఉంటాడా, ఆ డెవలపర్ ఏం చేస్తాడు అని హండ్రెడ్స్ ఆఫ్ జేడీస్ చదివి ఇక్కడికి వచ్చాను నేను. అది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ గా
ఇప్పుడు ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను ఇప్పుడు డెవాప్స్ నేర్చుకుంటాను. ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ మై 6 months ఆఫ్ టైం. అంటే 3 months లో నేను ఆల్ ఆఫ్ సడన్ నేర్చుకొని నేను పెద్ద డెవాప్స్ ఇంజనీర్ అయిపోతాను నేను అనట్లేదు. అట్లీస్ట్ ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైం, అట్లీస్ట్ 6 months, 3 months నేర్చుకుంటాను. ఇంకా 3 months నేను ప్రాక్టికల్ గా నా ముందే కూర్చుంటారు ఈ డెవాప్స్ ఇంజనీర్స్ అందరూ. యాన్సిబుల్ మీద వర్క్ చేసేవాళ్ళు, టెరాఫార్మ్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఈ CI/CD పైప్ లైన్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, కంటైనర్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, అందరూ నా ముందే కూర్చొని వర్క్ చేస్తారు. సో నేను వాళ్ళ దగ్గర కొంచెం నాలెడ్జ్ తీసుకోవడానికి ఉంటుంది, బట్ వితౌట్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు చెప్పడానికి లేదు కదా. సో అట్లీస్ట్ నేను మీ దగ్గర ఇన్ఫర్మేషన్ నేర్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళు అట్లీస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 10 years తర్వాత నేను ఏ పొజిషన్ లో వెళ్ళొచ్చు? అది మీరు సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ లాగా వెళ్ళొచ్చు, బట్ మీ కాన్ఫిడెన్స్ బాగుంది. యు ఆర్ కాన్ఫిడెంట్, యు నో ఎవ్రీథింగ్ కాబట్టి. సో మన ప్రాసెస్ తెలిసిన వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ఇక్కడ 6 months అంటున్నారు కాబట్టి ఒక సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ లైక్ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, మీకు ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి. సో ఇంటర్నల్ గా నాకు డైరెక్టర్స్ లెవెల్స్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసు. సో ఇంటర్నల్ గా సో వాళ్ళు ఏమంటున్నారంటే ఏదన్నా క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకో, వీ విల్ హెల్ప్. అట్లీస్ట్ ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ లో వేసి అందులో ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుందని నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ లుక్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్, అదర్వైజ్ ఇన్సైడ్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు ఏ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పారు వాళ్ళు. సో దట్స్ రీజన్ మినిమం ప్రామిస్. మినిమం ప్రామిస్. I am not dependent on their promises. I know the directors, I know the management how they will be. So they are just to make sure they complete their work. That's all. Yes. బట్ ఓకే, మీ కాన్ఫిడెన్స్ బాగుంది, మీకు పూర్తిగా ఐడియా ఉంది కాబట్టి మినిమం ప్రాసెస్ అది. బట్ వెంకటేష్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నాడో ఇప్పుడు మీరు కూడా అలా పర్ఫామ్ చేయగలరు. మీకు ఆల్రెడీ ఆ థింకింగ్ ఉంది కాబట్టి. ప్రాసెస్ ఐడియా ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ లేకుండా జస్ట్ టెక్నాలజీతో అనేది ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. టెక్నాలజీ లేకపోయినా పర్లేదు, కానీ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ మీకు తెలుసు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. సో యూ కెన్ పర్ఫామ్ వెరీ వెల్, మీరు వాళ్ళ పైన డిపెండ్ అయినా అవ్వకపోయినా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. హెచ్ఆర్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది. ఐ నో హెచ్ఆర్ ప్రాసెస్. వాళ్ళ జేడీని చదివి అర్థం చేసుకొని క్యాండిడేట్స్ కి కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాక వాళ్ళు జాయిన్ అవ్వరు. ఇంటర్వ్యూస్ కొన్నిసార్లు జాయిన్ అయ్యి అంతా రౌండ్స్ క్లియర్ చేసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తే ఒక్కొక్కరు 10 ఆఫర్ లెటర్స్ చేతిలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మళ్ళీ జాబ్ కూడా జాయిన్ అవ్వరు. సో హెచ్ఆర్ ఫీల్డ్ అనేది చాలా అంటే చాలా స్ట్రెస్. ఐ నో ఇట్ వెరీ వెల్. ఈవెన్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు 100% కంప్లీట్ చేసినా కూడా చేసినంత జాయిన్ అవ్వకపోతే జీరో. Exactly. So that is what happening with all the developers. They are not even following the basic ethics that we are giving the interview, and we selected somebody behind that putting lot of efforts, and those are going with zero results. So that's making very the bad impression with the customer, at least at the same time. So నేనేమంటున్నానంటే ఇక్కడ I don't want to be in that soup for a long time with the entire my career, because I know everything. ఇప్పుడు నాకు మొత్తమే నాలెడ్జ్ లేదు అంటే నేను ఇందులో రావడానికి అసలు మీనింగ్ లెస్. బట్ I have knowledge what DevOps engineer will do, what developer will do, what kind of testings will be there, all those things are there. So I don't want to take your time. You can go ahead with other questions. థ్యాంక్ యూ సో మచ్. సమ్మరీ ఏంటంటే అందరికి సో డెవాప్స్ పైన జాబ్స్ లేవనుకోవడము, డెవాప్స్ ఇంజనీర్స్ వన్స్ సెటప్ చేస్తే ఇక డెవాప్స్ ఇంజనీర్ పని ఏమి ఉండదు, డెవలపర్సే డెవాప్స్ చేస్తారు, ఇవన్నీ ఒక మిత్స్ అన్నమాట. సో అవన్నీ పని లేని వాళ్ళు యూట్యూబ్ లో జనరల్ గా చేసే కామెంట్స్, అవేం పట్టించుకోవద్దు. యాజ్ శ్రీనివాస్ చెప్పినట్లు స్కిల్ ఉండే పర్సన్స్ ఒక డెవాప్స్ లోనే కాదు వేరే ఏ టెక్నాలజీలో కూడా దొరకట్లేదు. అందరికి ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్ గా వచ్చేయాలి. సో టెక్నాలజీ పెరుగుతుంది కానీ కామన్ సెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ, ఇట్స్ ఎవ్రీవేర్. DevOps సర్వీస్ ఆర్డర్స్ ఇప్పుడు నా దగ్గర అట్లీస్ట్ 17 to 18 ఉన్నాయి. అంటే ద రిక్వైర్మెంట్ ఈస్ వెరీ హ్యూజ్ విత్ ఓన్లీ ద సింగిల్ క్లయింట్. అట్లాంటిది దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ దేర్. సో వాళ్ళతో కొంచెం పేషెన్స్ ఉండాలి డెవాప్స్ కి. ఓకే, సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటంటే పేషెన్స్ లేకుండా ఉన్నారు, అది ఏ టెక్నాలజీ అయినా కూడా. సో అవర్ స్టూడెంట్స్ ప్లీజ్ బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్. మీరు అనుకున్నది డెఫినెట్లీ మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్.